మనం నిన్న పంచమి తత్పురుష విభక్తి వరకు చూసాము. స్తోకాంతిక దూరార్థ విచ్రాణి తేన అని చెప్పేసి దీనితో పంచమి విభక్తి పంచమి తత్పురుష సమాసం అవుతుంది. సమాసమైన తర్వాత మళ్ళీ పూర్వపదానికి ఏదైతే పంచమి విభక్తి ప్రత్యయం ఉంటుందో ఆ విభక్తి లోపించదు. పంచమ్యాహ స్తోకాదిభ్య అనేటువంటి పూర్వపద నియమానికి సంబంధించినటువంటి సూత్రం తర్వాత వస్తుంది. లేదు, ముందే అయిపోయింది. కాబట్టి అంటే మన ప్రకరణంలో కాలేదు కాబట్టి పంచమ్యాహ 159లో అయిపోయింది కాబట్టి ముందే అయిపోయింది. పంచమ్యాహ స్తోకాదిభ్య అనేటువంటి నియమంతో అది పూర్వపదానికి సంబంధించిన నియమం అనమాట. ఎప్పుడైతే సమాసంలో కొన్ని పూర్వపదానికి సంబంధించిన నియమాలు ఉంటాయి, దాంట్లో పంచమ్యాహ స్తోకాదిభ్య ఒకటి. దానికి అలుక్ అనేటువంటిది ఆ సూత్రంలో అనువృత్తి అవుతుంది. దాంతో అక్కడ పంచమి తత్పురుష సమాసం అయినప్పటికీ కూడా పూర్వపదానికి సంబంధించిన పంచమి విభక్తి అలాగే కనిపిస్తుంది. ఇప్పటి వరకు చర్చించిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయండి? ముందుకు వెళ్దామా? ఓకే. ఇప్పుడు షష్ఠి అనేటువంటి సూత్రంతో షష్ఠి తత్పురుష సమాసం చూస్తాము. మనకి ఎట్లాగైతే కారక ప్రకరణంలో షష్ఠి శేషే ముందు ఒక్కొక్క కారకము చెప్పేసి వేరే సంబంధాల విషయంలో మీరు షష్ఠి విభక్తిని ఉపయోగించండి అని అంటారో, అట్లాగే షష్ఠి తత్పురుష సమాసం కూడా చాలా లిబరల్ అనమాట. ఇప్పటి వరకు మనం చూసింది ఏమిటంటే ద్వితీయ విభక్త్యంతము ఈ విధమైనటువంటి పదాలతో సమసిస్తుంది, తృతీయ విభక్త్యంతము ఈ విధమైన పదాలతో సమసిస్తుంది అన్నది చూసాం. ఇక్కడ షష్ఠి విషయంలో అట్లా చెప్పరనమాట. షష్ఠి విషయంలో షష్ఠి విభక్త్యంతము సమర్థమైనటువంటి ఏ సుబంతంతోటన్నా సమసిస్తుంది, కొన్నిటితోటి మాత్రం సమసించదు అంటారు. ఇప్పుడు చూడండి, మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కావలసినటువంటి మందులు ఈ మందులు వాడండి అని చెప్పేసి వ్రాస్తారు. అదొక పద్ధతి ఉంటుంది. ఇంకొకటి ఏమిటి, మీరు ఏమన్నా తినండి కానీ ఇవి తినద్దు అని మాత్రం కొన్ని చెప్తారు అనమాట. కాబట్టి ఇంతకు ముందు అన్ని కూడా ఎటువంటివి అంటే వైద్యుడు రాసినటువంటి ఆ మందుల లిస్టు లాంటివి. మీరు ఈ విభక్తి అంతము ఈ పదాలతోటే సమసిస్తుంది, లేదా ఈ విధమైనటువంటి పదాలతోటే సమసిస్తుంది అని చెప్పడం. షష్ఠి విషయంలో ఏమిటంటే మీరు అన్ని తినండి కానీ ఇవి మాత్రం తినద్దు అన్నటువంటి నియమాలు ఉంటాయి అన్నమాట. షష్ఠి అనేటువంటిది చాలా మీరు షష్ఠి విభక్తి అంతము ఏ సమర్థమైనటువంటి సుబంతముతో సమసిస్తుంది అనేటువంటిది సింపుల్ అర్థం. కొన్ని చోట్ల మాత్రం ఇది కాదు అనేది మాత్రమే చెప్తారు. అంటే ఆ కాని ప్రదేశాలను మినహాయించి మిగతా అన్ని ప్రదేశాల్లో కూడా షష్ఠి తత్పురుష సమాసం వస్తుంది. నిన్న కూడా మనం చూసాము, అశ్వఘాస అంటే అది షష్ఠి తత్పురుష అని దాంట్లో చతుర్థిలో అన్నారు. అశ్వము కొరకు ఘాసము కాదు, అశ్వముకు సంబంధించిన ఘాసము అని తీసుకుంటే సరిపోతుంది. షష్ఠి అంటే సంబంధం అనమాట. కాబట్టి ఆ సంబంధము, దానికి సంబంధించినది, ఆ సంబంధం ఏదన్నా కావచ్చు, జన్య జనక భావ సంబంధం కావచ్చు, స్వామి భృత్య సంబంధం కావచ్చు, స్వస్వామి భావ సంబంధము, లేదా జన్య జనక భావ సంబంధము, అవయవి భావ సంబంధము, నాహస్తము అన్నప్పుడు అవయవి భావము, దశరథుడి పుత్రుడు, దశరథస్య పుత్ర దశరథ పుత్ర అన్నప్పుడు అక్కడ అదే షష్ఠి జన్య జనక భావము. రాజ్ఞ పురుష అన్నప్పుడు రాజపురుష అన్నప్పుడు అక్కడ స్వస్వామి భావ సంబంధము. ఇలా సంబంధము ఏదన్నా కూడా రకరకాల సంబంధాలు దాదాపు 100కి పైగా ఎన్ని సంబంధాలు ఉన్నా కూడా అన్ని కూడా షష్ఠిలో వచ్చేస్తాయి. కాబట్టి షష్ఠి అనేటువంటిది మనకి అసమాసం చేయొచ్చు. రాజ్ఞ పురుష రాజపురుష, రాజుకి సంబంధించినటువంటి, అంటే అప్పట్లో భటులు వీళ్ళటువంటి రాజుకి సంబంధించిన అధికారులు ఎవరన్నా ఉంటే వాళ్ళని రాజపురుషులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి రాజుకి సంబంధించినటువంటి పురుషుడు అని అర్థం అక్కడ. రాజపురుష షష్ఠి అంటే షష్ఠి అన్నటువంటి దాంట్లో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? షష్ఠి అన్నది ఏ విభక్తిలో ఉంది? ప్రథమాలో ఉంది. కాబట్టి షష్ఠి ఏదైనా ఒక వాక్యంలో షష్ఠి విభక్తి అంతము సమర్థమైనటువంటి సుబంతముతో సమసిస్తుంది. ఆ షష్ఠి విభక్తి అంతం ఏదైతే ఉన్నదో అది ముందు వస్తుంది. అందుకనే బాణ రామస్య అని అన్నాం అనుకోండి, ఇక్కడ షష్ఠి అన్నటువంటిది ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి బాణ రామస్య అన్న పదాలకు సమాసమైన దాంట్లో షష్ఠి విభక్తి అంతం ఏం పదము?
రామస్య. రామస్య. కాబట్టి ఇక్కడ షష్ఠి అన్నటువంటిది ప్రథమ విభక్తిలో ఉంది. ప్రథమ విభక్తిలో ఉన్నందుకు రామస్య బాణః ఈ రెండిట్లో ఏది ఉపసర్జన సంజ్ఞ అవుతుంది? బాణః అన్నది ప్రథమ విభక్తిలో ఉంది, రామస్య అన్నది షష్ఠి విభక్తిలో ఉంది. ఈ రెండింటిలో ఏది దేనికి ఉపసర్జనం అన్న పేరు వస్తుంది? రామః ఉమ్, ప్రథమా నిర్దిష్టం ఉపసర్జనం. ఆ ప్రథమా నిర్దిష్టం. ప్రథమా నిర్దిష్టం అనేటువంటిది విగ్రహవాక్యంలో కాదు, సమాస విధాయక సూత్రంలో. రామస్య బాణః అనే విగ్రహవాక్యంలో బాణః అనేది ప్రథమాలో ఉంది. కానీ అక్కడ ప్రథమాలో విగ్రహవాక్యంలో ఏముంది అనేటువంటిది కాదు. విగ్రహవాక్యంలో సూత్రంలో చెప్పినటువంటి సూత్రంలో ప్రథమ విభక్తిలో చెప్పినటువంటి పదము చేత విగ్రహవాక్యంలో ఏదైతే నిర్దేశించబడిందో, నిర్దిష్టం అంటే నిర్దేశించబడింది. కాబట్టి సూత్రంలో షష్ఠి అన్నటువంటిది ప్రథమ విభక్తిలో చెప్పబడింది. దాని చేత నిర్దేశించబడినటువంటి పదము విగ్రహవాక్యంలో విగ్రహవాక్యం విగ్రహవాక్యంలో రామస్య. కాబట్టి రామ శబ్దానికే ఉపసర్జన సంజ్ఞ. రామస్య అన్నటువంటిది ఉపసర్జన వచ్చి రామబాణ అనే అవుతుంది అనమాట. ఏమండి? తర్వాత యాజకాదిభిశ్చ. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు రా రామ బాణ అనేది మనకి షష్ఠీ తత్పురుష సమాసంలోకి వస్తుందండి. అంతే. నీకు రామస్య బాణ కదా, బాణ అన్నటువంటిది విగ్రహవాక్యం ఎట్లా చెప్తారు? రామాత్ బాణ అంటారా, రామం బాణ అంటారా, రామేణ బాణ అంటారా, రామాయ బాణ అంటారా? ఏం చెప్తారు? రామ బాణ అంటే రామస్య బాణ. అంతే. అదే షష్ఠీ తత్పురుషం. కాబట్టి మొదటి పదము ఏ విభక్తిలో ఉంటుందో దాన్ని బట్టి ఆ విభక్తి తత్పురుష అని చెప్పేసి తెలియదు. ఏ సూత్రముతోటి అంటే దీనితోటే. రామబాణ, దేవాలయ, ఇంకా మీరు ఎన్నన్న వందలు వేలు పదాలు లక్షల పదాలు ఎక్కువగా మనకి సమాసాల్లో కనిపించేవి శాస్త్రాలు అన్ని చోట్ల కూడా ఈ షష్ఠి తత్పురుష చాలా ఎక్కువ కనిపిస్తుంది. కర్మధారయం ఒకటి తర్వాత వస్తుంది. ఈ షష్ఠి సప్తమి అయిపోయిన తర్వాత షష్ఠి, కర్మధారయము, తర్వాత బహువ్రీహి, ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మిగిలినవన్నీ కూడా ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకోవాలి. కానీ వీటితో పోలిస్తే వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. షష్ఠి తత్పురుష చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షష్ఠి అయిపోయింది. షష్ఠిలో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా షష్ఠి అనేటువంటిది షష్ఠి విభక్త్యంతం ఏ సమర్థమైనటువంటి సుమంతముతోటైనా కూడా సమసిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం షష్ఠి విభక్తి అసమర్థమైనప్పటికీ వాటికి అన్వయం ఉన్నప్పటికీ సమాసం కాదు. అటువంటివి ఏమిటి? అటువంటివి తర్వాత చెప్తారు. అటువంటివి చెప్పినటువంటివి కొన్ని అపవాదాలు చెప్తారు, కొన్ని ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ కి ఎక్సెప్షన్స్ ఇక్కడ చెప్తున్నారు. అది ఎక్సెప్షన్స్ కి ఎక్సెప్షన్ ఏమిటి అనేటువంటిది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు షష్ఠి అంటే ఏదన్నా షష్ఠ్యంతము సమర్థమైనటువంటి సుబంతముతో అని చెప్పేసి. యాజకాది భిష్ట, ఆది అనేటువంటిది ఎక్కడున్నా కూడా మనకి అదొక గణము అని చెప్పేసి మనం చూసాం. యాజక అనేటువంటి పదము ఏ గణములో అయితే ఉంటుందో ఆ గణములో ఉన్నటువంటి పదాలతోటి కూడా యాజకాదిభి అనేటువంటి తృతీయ కాబట్టి షష్ఠి అనేటువంటిది ముందు సూత్రం నుంచి అనువృత్తి అవుతుంది. కాబట్టి సమర్థమైన షష్ఠ్యంతము యాజకాది గణములో ఉన్నటువంటి పదములతోటి సమసిస్తుంది. ఇంతకు ముందు సూత్రం ఏం చెప్పింది? సమర్థమైన షష్ఠ్యంతమైనటువంటి సుబంతము సమర్థమైన పదాలన్నిటితోటి సమసిస్తుంది అని ముందు చెప్పబడింది. మళ్ళీ యాజకాదులు ఏమిటి ప్రత్యేకించి చెప్పడం అనేటువంటిది ఆ డౌట్ వస్తుంది. ఏమండి? ఇంతకు ముందు సూత్రంతోటే షష్ఠీ తత్పురుష సమాసం అన్ని చోట్ల రానే వచ్చింది. ఇది కూడా ఏం చెప్తుంది? షష్ఠీ విభక్త్యంతము యాజకాది గణంలో ఉన్నటువంటి పదములతోటి సమసిస్తుంది. ఇలా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే తర్వాత కొన్ని ఎక్సెప్షన్స్ కి సంబంధించిన రూల్స్ చెప్తారనమాట. ఎక్కడెక్కడ షష్ఠీ తత్పురుష కాదో అటువంటి రూల్స్ కి ఇది అపవాదం. అంటే ఆ రూల్స్ ప్రకారం ఈ యాజకాది గణంలో ఉన్నటువంటి పదాలతోటి కూడా షష్ఠీ తత్పురుష సమాసం అయ్యే అవకాశం లేదనమాట. కానీ ఈ పదాలతోటి షష్ఠీ తత్పురుష సమాసం కావడం ఇష్టం. ఈ పదాలు కావాలి, ఈ పదాలు సాధు పదాలు. అందుకని ఏం చెప్తారు? తర్వాత చెప్పబోయే ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కడెక్కడ షష్ఠి తోటి వాక్యం ఉన్నప్పటికీ కూడా మీకు సమాసము కాదు అని చెప్పేసి తర్వాత సూత్రాల లిస్టు చెప్తారు అనమాట. వాటిలో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అనమాట. ఆ ఎక్సెప్షన్స్ ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ కూడా యాజకాది గణంలో పెట్టేశారు. యాజకాది గణంలో మీరు చూస్తే ప్రతి పదానికి ఇంకో ఎక్సెప్షనల్ రూల్ ఉంటుంది నిజానికి. ఆ ఇక్కడ గనక యాజకాది గణంలో అది పెట్టకపోతే ఆ సమాసం అయ్యేటువంటి అవకాశం లేదు. అందుకని ఈ సూత్రం యొక్క అర్థం ఏమిటి అంటే షష్ఠీ విభక్తి అంతము యాజకాది గణములో, మీరు గణపాఠంలో చూస్తే యాజకాది గణం ఉంటుంది, ఆ గణంలో ఉండేటువంటి పదాలతో సమసిస్తుంది అని అర్థం వస్తుంది.
ఏభిః షష్ఠ్యంతం సమస్యతే. త్రిజకాభ్యాం కర్తరి. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అనమాట, ఒక ఎక్సెప్షనల్ రూల్ వస్తుంది. తృచ్ అక అనేటువంటి ప్రత్యయాలు గనక ఉంటే అది అవి కర్తృర్థంలో గనక అవి ప్రయోగిస్తే తృచ్ కర్తృకర్మణోః కృతి జగతః కర్త ఇటువంటివి మనం చూసాం అనమాట కారక ప్రకరణంలో. కాబట్టి త్రిచ్ అనేటువంటి దాంతో ఈ ధర్త, దాత, ధాత, ఇవన్నీ కర్త, హోత ఇటువంటి పదాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి అది కర్త అనమాట. కర్తార్థంలో ఆ త్రిచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. కర్తార్థంలో త్రిచ్ అనే ప్రత్యయం వచ్చినప్పుడు అక్కడ గనక వేరే పదము కర్మపదం ఏదైతే ఉంటుందో ఇది అది దానికి షష్ఠి వస్తుంది. జగతః కర్త కృష్ణస్య కృతి అని మనం ఉదాహరణలో చూసాం కరక ప్రకరణంలో. కాబట్టి అటువంటి చోట్ల ఈ కర్తరిలో ఏదైతే తృచ్ అనే ప్రత్యయము, అలాగే అక అనే ప్రత్యయం, పాఠకః, చాలకః ఇటువంటివన్నీ కూడా అక అనే ప్రత్యయం. ఇవి ఎప్పుడైతే వస్తాయో ఇవి కర్తర్థంలో గనక వస్తే అవి వేరే పదము షష్ఠిలో ఉన్నప్పటికీ సమాసము కాదు అని తర్వాత వస్తుంది రూలు. అంటే దానికి ఇది అపవాదం అన్నమాట. అదే తృజంతమైన అంటే కర్త, భర్త లాంటిదైనా ప్లస్ అక అంతమైనా కూడా యాజకాది గణంలో ఉంటే మాత్రం షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పేసి అక్కడ అర్థం అనమాట. తృచ్ అకాభ్యాం కర్తరి ఇత్యస్య ప్రతిప్రసవ. తర్వాత చెప్పబోయే నిషేధానికి ఇది ప్రతిప్రసవము అంటారు అనమాట. ప్రతిప్రసవము అంటే తర్వాత అది డినై చేస్తుంది. అంటే ఈ విధంగా తయారయ్యేటువంటి సమాసాన్ని అది నిషేధిస్తుంది. అది నిషేధించే దానికి ఇది నిషేధం. నిషేధమునకు నిషేధమును ప్రతిప్రసవము అంటారు అనమాట. ప్రతిప్రసవము మళ్ళీ పుట్టిస్తుంది ఇది. అక్కడ అది నిషేధము ఏదైతే చంపేస్తుందో ఆ చంపేసిన దాన్ని ఇది మళ్ళీ పుట్టిస్తుంది అని అర్థం అనమాట. కాబట్టి ఇవి కొన్నే ఉంటాయి, యాజకాది గణంలో కొన్నే ఉంటాయి. జనరల్ గా మాత్రం ఆ తర్వాత రూల్స్ తర్వాత వస్తాయి. ఈ ప్రత్యయం కనుక ఉంటే మీకు షష్ఠీ సమాసం కాదు, ఈ ప్రత్యయంతో గనక ఈ అర్థంలో ఈ ప్రత్యయం ఉంటే మీకు షష్ఠీ సమాసం కాదు అని చెప్పేసి తర్వాత వస్తాయి. అయితే అవే పదాలు యాజకాది గణంలో ఉంటే మాత్రం షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. త్రిజకాభ్యాం కర్తరి తర్వాత వస్తుంది ఆ సూత్రము. ఇత్యస్య ప్రతిప్రసవ అంటే ఆ నిషేధమునకు ఇది నిషేధము అని చెప్పేసి. ఏమండి, ఇప్పుడు అటు వెళ్ళవద్దు అంటే నిషేధం, అటు వెళ్ళవద్దు అని కాదు అంటే అటు వెళ్ళమనా వెళ్ళొద్దనే, అటు వెళ్ళమని అట్లా ఇవి అటువంటివి అనమాట. ఎందుకని ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చింది అంటే అటు వెళ్ళు అని చెప్పేదేమో షష్ఠి అన్న సూత్రం, పైన సూత్రం. ఈ సూత్రం ఎటువంటిది అంటే అటు వెళ్ళవద్దు అని కాదు అని చెప్పేది అనమాట. ఎందుకని తర్వాత అటు వెళ్ళవద్దు అనేటువంటిది ఒక రూల్ వస్తుంది. వీటి విషయంలో మాత్రం అటు వెళ్ళవద్దు అని కాదు అన్నట్లుగా అనమాట. యాజకాది గణాలంటే ఏ వస్తాయండి? యాజక అనేటువంటిది ఆ గణంలో ఒక పదం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి 10 గణాలు ఉన్నాయి కదా, ఆ గణంలో ధాతువులు అవి. మీరు ఊరికే గణం అనగానే ధాతువులకు వెళ్ళిపోతుంది. ఇంత ముందు కూడా ఎవరు అన్నారు అది గణపాఠం. ఇది గణపాఠం. ఓకే, గణపాఠంలో ఉంటుందన్నమాట. గణపాఠంలో యాజకాది ఇవన్నమాట. యాజకాది 229 సూత్రం. యాజక, పూజక, పరిచారక, పరిసేవక ఇవన్నీ 229 ఇప్పుడు మనం చదువుతున్న సూత్రం. ఆ సూత్రానికి సంబంధించిన గణపాఠం ఇది. గణపాఠంలో మళ్ళీ వేరే నెంబర్లు ఏముండవు. ఈ సూత్రాన్ని మీరు అక్కడ టైప్ చేస్తే దానికి సంబంధించిన గణం వస్తుంది అనమాట. చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఏవైతే పదాలు ఉన్నాయో త్రిజకాభ్యాం కర్తరి అంటే ఆ సూత్రం ఏం చెప్తుంది అంటే అక అనే ప్రత్యయం గనక కర్తరిలో విధిస్తే మీరు షష్ఠి సమాసం చేయకండి అని చెప్తుంది. ఇక్కడ అన్ని అకాలే ఉన్నాయి. యాజక, పూజక, పరిచారక, పరిసేవక, పరిశేచక. కాబట్టి ఆ సూత్రంతో షష్ఠి తత్పురుష సమాసం కాదనమాట. కానీ వాటిని యాజకాది గణంలో వీటి పెట్టి మీరు వీటిని మాత్రం షష్ఠి సమాసం చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటే అర్థమైంది? అలా అధ్యాపక, ఉత్సాహ కొన్ని అలాగే ఉద్వర్తక, హోతృ ఇదేమో తృచ్ అనే ప్రత్యయం. హోత అనేటువంటి వచ్చినప్పుడు షష్ఠి విభక్తి వస్తుందంట. షష్ఠి తత్పురుష సమాసం, షష్ఠి విభక్తి సమాసం వస్తుంది. షష్ఠి మీకు షష్ఠి విభక్తి రాకపోతే షష్ఠి సమాసం అనేటువంటి ప్రసక్తి లేదనమాట. అవునవును, కరెక్టే. అదే అనుకున్నాం కదా. విభక్తి అనేటువంటిది ఫస్ట్ ఫ్లోర్ అయితే
సెకండ్ ఫ్లోర్ సెకండ్ సమాసం. అవును, అదే కొన్ని చోట్ల సమాసం ఏంటి, అనబోయి విభక్తి అదేలేండి వచ్చింది అదేలేండి ఊరికే మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను. విభక్తి లేకుండా ఫస్ట్ ఫ్లోర్ లేకుండా సెకండ్ ఫ్లోర్ ఉండే అవకాశం లేదు. కానీ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా సెకండ్ ఫ్లోర్ ఉండాలని కాదు. అవును, కాబట్టి కరెక్ట్. సెకండ్ ఫ్లోర్ ఉంది అంటే సెకండ్ ఫ్లోర్ సమాసానికి సంబంధించింది. సెకండ్ ఫ్లోర్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన విభక్తి అక్కడ విధించబడి ఫస్ట్ ఉండాలి. ఫ్లోర్. అప్పుడు మాత్రమే అవి రెండు కలవగలుగుతాయా లేవా అనేటువంటిది సెకండ్ ఫ్లోర్ డిసైడ్ చేస్తుంది అనమాట. అట్లా అని ఫస్ట్ ఫ్లోర్ లో ఇప్పుడు మనం ఇంతకు ముందు అన్ని చూసాము. చతుర్థి, తృతీయ ఇవన్నీ కూడా ఈ ప్రత్యేకమైన పదాల విషయంలోనే సెకండ్ ఫ్లోర్ వస్తాయి. వేరే వాటి విషయంలో రావు. అదే చతుర్థి అవును. వాక్యాలు చాలా ఉంటాయి అనమాట. అలాగే షష్ఠి కూడా ఆ ఆ, తర్వాత చెప్పబోయే వాటిలో ఉండదు ఉండదు ఉండదన్నమాట. కాబట్టి ఆ ఆ, ఇది దానికి ప్రతిప్రసవము. తర్వాత ఏదైతే నెగేట్ చేస్తున్నారో షష్ఠి తత్పురుష సమాసాన్ని, దానికి ఇది అపవాదం. ఇది యాజకాది గణంలో యాజక అనే పదం ఉన్నందుకు యాజక అనేటువంటిది కనుక రెండో పదం అయితే బ్రాహ్మణస్య యాజక అంటే బ్రాహ్మణ యాజక అని చెప్పేసి వస్తుందన్నమాట. దేవస్య పూజక, దేవ పూజక, అక్కడ పూజక అనే శబ్దం ఉన్నందుకు. గుణాత్ తరణే తరలోపశ్చ ఇది వక్తవ్యం. అలాగే ఇప్పుడు ఏదన్నా గుణవాచకం ఉంటే గుణవాచకంలో ద్వివచన విభజ్యోపపదే తరప్ ఈయసునవు అని చెప్పేసి ఒకటి తర్వాత వస్తుంది అనమాట. తరప్ తమప్ అని, తరప్ అనేటువంటిది ప్రత్యయము కంపారిటివ్ అర్థంలో వస్తుంది. తమప్ అనేటువంటి ప్రత్యయము సూపర్లేటివ్ అర్థంలో వస్తుంది. ఇప్పుడు అతను దేవదత్త పటుహు యజ్ఞదత్త పటుహు అనయోహో దేవదత్త పటుతరహ. ఏమండి, దేవదత్తుడు సమర్థుడు, యజ్ఞదత్తుడు సమర్థుడు. వీరిద్దరిలో దేవదత్తుడు ఎక్కువ సమర్థుడు, బెటర్ అనేటువంటి అర్థంలో తర అనే ప్రత్యయం వస్తుంది. అందరికంటే బెస్ట్ అనే అర్థంలో తమ అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. దేవదత్త యజ్ఞదత్త విష్ణుమిత్రశ్చ పటవః తేషు దేవదత్త పటుతమః. రెండు కంటే ఎక్కువ ఉంటే ఏమిటి, అక్కడ బెస్ట్ అనేటువంటి అర్థం వస్తుంది అనమాట, సూపర్లేటివ్. కాబట్టి ఇక్కడ తరఫ్ అనేటువంటి ప్రత్యయం విషయంలో కూడా తర లోపము, ఆ తర అనేటువంటి ప్రత్యయాన్ని లోపము చేసి మీరు షష్ఠి, అది గుణవాచకం అయితే, గుణవాచకం అయితే దానికి తరప్ అనేటువంటి ప్రత్యయాన్ని లోపము చేసి మీరు సమాసము చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. తరబంతం యత్ గుణవాచి, తర ప్రత్యయాంతము, తరప్ అనేటువంటి తదిత ప్రత్యయం ఏదైతే ఉన్నదో ఆ తరప్ అనేటువంటిది ప్రత్యయంగా ఉన్నటువంటి గుణము, క్వాలిటీ, గుణమును చెప్పేటువంటి పదం ఏదైతే ఉన్నదో తేన సహా సమాస తర ప్రత్యయ లోపశ్చ, దానితోటి సమాసం జరుగుతుంది. ఆ తర్వాత తర ప్రత్యయము లోపిస్తుంది కూడా. నా నిర్ధారణే, దీనికి ఎందుకంటే ఇది ఇట్లా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే తర్వాత వస్తుంది అనమాట నా నిర్ధారణే అని. ఎప్పుడైనా కూడా ఒక గ్రూప్ లో ఇద్దరిలో కానీ అంతకంటే ఎక్కువ, ముగ్గురు ఉండొచ్చు, 3000 మంది ఉండొచ్చు, 3 లక్షల మంది ఉండొచ్చు, వాళ్ళల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేయడం గురించి షష్ఠి వస్తుంది. యతశ్చ నిర్ధారణం అని మీకు కారక ప్రకరణంలో ఒక సూత్రం ఉంటుంది అనమాట. మీకు అదే భగవద్గీతలో మీకు 10వ అధ్యాయంలో ఉంటుంది. ఋతువునాం కుసుమాకర, పాండవానాం ధనంజయ. పాండవులలో నేను అర్జునుణ్ణి, ఋతువులలో నేను వసంత ఋతువుని, మాసానాం మార్గశీర్షోణం. అక్కడ మాసానాం షష్ఠి అనమాట. మాసముల యందు అని అన్నారు, మాసములలో అంటారు అనమాట షష్ఠి. కాబట్టి అటువంటి చోట్ల సమాసం చేయకూడదు. అందుకనే అక్కడ కూడా సమాసం చేయలేదు. మాస మార్గశీర్షోహం అనరు, మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసి విడివిడిగానే ప్రయోగం చేశారు అనమాట. పాండవానాం ధనంజయ అంటారు కానీ పాండవ ధనంజయ అంటే అక్కడ అర్థం కూడా కాదు. అందుకనే అటువంటి చోట్ల కూడా కొన్ని స్పెసిఫిక్ ప్రదేశాల్లో తరప్ అనేటువంటిది, అనిర్ధారణ అనేటువంటిది అటువంటి చోట్ల సమాసం చేయకూడదు అని తర్వాత మనకి సూత్రం వస్తుంది. దానికి ఇది ఎక్సెప్షన్ అనమాట. ఏమిటి అంటే నిర్ధారణే ఇది పూర్ణ గుణ సుహితార్థ సద్ అవ్యయతవ్య సమానాధికరణేనా అని ఇంకో సూత్రం వస్తుంది. ఇది షష్ఠిని నెగేట్ చేస్తూ. ఆ రెండిటికి ఇది అపవాదం అనమాట. ఆ రెండు సూత్రాలకి ఇది నిషేధస్య ప్రతిప్రసవ. ప్రతిప్రసవ అంటే ఏమనుకున్నాం, నిషేధానికి నిషేధం, అటు వెళ్లకుండా ఉండాలని లేదు అని చెప్పినట్లు అనమాట. రెండు సూత్రాలకు తర్వాత ఏవైతే నిషేధ సూత్రాలు వస్తాయో షష్ఠి తత్పురుష సమాస నిషేధ సూత్రాలు, ఆ రెండింటికి ఇది ప్రతిప్రసవము. సర్వేషాం శ్వేతతర సర్వశ్వేత. ఇప్పుడు
తెల్లనివి కొన్ని ఉన్నాయి. తెల్లనివి అక్కడ కొంగలు ఉన్నాయి, తెల్లనివి ఇంకో వేరే పక్షులు ఉన్నాయి, తెల్లనివి ఏవో పిచ్చుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ఈ తెల్లని వాటిలో, అన్ని తెల్లటి వాటిలో కూడా ఇది ఎక్కువ తెల్లటిది. లేదా ఇంకో పిచ్చుకలు తెలుపు కంటే పావురాల తెలుపు, పావురాల తెలుపు కంటే హంసలు ఎక్కువ తెలుపు అని చెప్పేసి చెప్పాలనుకోండి. అప్పుడు ఆ ఆ, ఈ హంసలు సర్వేషాం అన్నింటిలోకి కూడా శ్వేత తరహా ఎక్కువ తెలుపు కలిగినటువంటివి అనేటువంటివి అక్కడ ఉద్దేశం. అయితే అక్కడ తర అనేటువంటిది లోపిస్తుంది అనమాట ఈ వార్తికాన్ని బట్టి. సర్వశ్వేత అంటే అవి తెలుపే, ఇవి తెలుపే, ఇవి ఎక్కువ తెలుపు కలిగినటువంటివి, అన్నింట్లో కూడా ఎక్కువ తెలుపు కలిగినటువంటిది అనడానికి సర్వశ్వేత అని చెప్పేసి అంటారు. సర్వశ్వేత అక్కడ వస్తుతః తరప్ అనే ప్రత్యయం వచ్చి అది లోపించింది అనమాట. సర్వశ్వేత అంటే అన్ని తెలుపు అనే అర్థం చేసుకోకూడదు. సర్వశ్వేత అంటే ఆ ఉన్నటువంటి తెల్లవాటిలో ఇది ఎక్కువ తెలుపు అని చెప్పేసి చెప్పడం అక్కడ ఉద్దేశం. సర్వేషాం మహత్తరః సర్వమహాన్. అందరూ సార్ చెప్పండి. తర అంటే తక్కువ అని చెప్పారు కదా, ఎక్కువ ఎక్కువ ఎక్కువ. పట్టుతరహ అంటే ఎక్కువ అని చెప్పేసి బెటర్. తమ అంటే తక్కువ. తర అనేది ఇద్దరి మధ్యలో లేదా రెండు గ్రూప్స్ మధ్యలో, తమ ఆహా. అనేటువంటిది మోర్ దెన్ ఇద్దరు లేదా మోర్ దెన్ 2 గ్రూప్స్. రెండిటికి ఎక్కువ అనే అర్థం. రెండింటిలో ఎక్కువ. అంటే అదే ఇప్పుడు ఇప్పుడు తర అన్న తమ అన్న తరతమ భేదాలు చూడకుండా అది వదిలిపెట్టండి. తర తెలుగు అంటే ఒకరికి. తర అంటే తర అంటే ఇద్దరిలో ఒకటి బెటర్. కంపారిటివ్ తర కంపారిటివ్ అంటే కంపారిటివ్, తీసుకోవాలి. తమ అంటే తమ సూపర్, అంటే సూపర్లేటివ్ అని తీసుకోవాలండి. ఎక్కువ మంది అనమాట. ఇప్పుడు ఈ ఆహా. తరగతిలో అందరికంటే దేవదత్తుడు శ్రేష్ఠుడు అంటాం. తరగతిలో అందరికంటే బెటర్, తరగతిలో బెటర్ అన్నాం కదా, ఇద్దరు అన్నప్పుడు బెటర్ తర అంటాం. అంటే తర అంటే ఇద్దరు బిట్వీన్ ద టూ అని తీసుకోవాలి. బిట్వీన్ ద టూ between అని the two తీసుకోవాలి. తమ individuals or అంటే between two అమాంగ్. groups. Between two individuals or between two groups, but only two. రెండింటి మధ్యలోనే. తమ అంటే ఎక్కువ ఇండివిజువల్స్ కావచ్చు, అమాంగ్ ఎక్కువ. ఆ. అమాంగ్ అని మాతురాహ తీసుకోవాలి. మనం చూసాం అక్కడ. మాతురాహ పాట ఇక్కడ మీకు దేంట్లో వస్తుందంటే మీకు కారక ప్రకరణంలో పంచమి విభక్తే అని వస్తుంది. ఈ సూత్రాలన్నీ కూడా అక్కడ ఉన్నవే. అయితే అక్కడ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు కూడా కారక ప్రకరణం కూడా అంతే విస్తృతం. కాబట్టి అది అర్థం కావాలి, ఒకసారికే మీరు రాశారు కదా అని చెప్పేసి అన్ని మీకు తెలుస్తాయి అనేటువంటిది కూడా, అంటే తెలిస్తే చాలా సంతోషము. నేను కొద్దిగా మరీ పెసిమిస్ట్ అనుకోవకండి. అంటే రియాలిటీ ప్రాక్టికల్ గా ఉన్న విషయం చెప్తున్నాను. మీలో అవన్నీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ చదివాం మనం. షష్ఠి విషయంలో ఏమో యతశ్చ నిర్ధారణం అనే విషయంలో షష్ఠి సప్తమి రెండో వస్తాయని చదివాం. అలాగే పంచమి విభక్తే అని చెప్పేసి చదివాం. దీనికంటే అది బెటర్ అనేటువంటిది దాంట్లో కూడా నిర్ధారణే అనేటువంటిది అనువృత్తం అవుతుంది అనమాట. మాథురాహ పాటలిపుత్రేభ్య ఆఢ్యతరాహ అనేటువంటి ఉదాహరణ చదివాం అక్కడ. మథురా నగరానికి చెందిన వాళ్ళు పాటలిపుత్రానికి చెందిన వాళ్ళ కంటే ధనవంతులు అని చెప్పేసి అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడేమో అంటే తర. సౌందర్య గారు, ఇది ఇందులో లహరి గారు ఇప్పుడు ఇంగ్లీష్ లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటుంది కదా. ఇప్పుడు ఆ రెండు అర్థమైంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది. గుర్తుపెట్టుకోండి. తర అంటే కంపారిటివ్ డిగ్రీ, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అని గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్స్ అయినా గ్రూప్స్ అయినా ఏ మధ్యలోనైనా తీసుకోవచ్చు. ఓకే. సింపుల్ అండి లహరి గారు. గుడ్ బెటర్ బెస్ట్ అండి. ఓకే ఓకే. అదే నేను చెప్పబోతున్నాను. గుడ్ బెటర్ బెస్ట్, బ్యాడ్ వర్స్ట్ వర్స్ట్. ఇక్కడ గుడ్ తోటి సంబంధం లేదు. బెటర్ అండ్ బెస్ట్ బెటర్ బెస్ట్ తీసుకోవాలి ఇక్కడ. అంతే. బెటర్ అంటే కంపారిజన్. గుడ్ అన్నప్పుడు కంపారిజన్ లేదు కదా, మీరు ఒక వ్యక్తికి చెప్తున్నారు అంతే. అందుకనే దేవదత్త పటుహు యజ్ఞదత్త పటుహు దేవదత్త అనయోహో పటుతరహ. వీళ్ళిద్దరిలో దేవదత్తుడు ఎక్కువ పటువు అని చెప్పేసి అక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు. ఏమిటి? ఇద్దరిలో అనేటువంటిది షష్ఠి చెప్పచ్చు, ఇతని కంటే అతను బెటర్ అని కూడా చెప్పచ్చు. యజ్ఞదత్తాత్ దేవదత్త పటుతరహ అని చెప్పచ్చు, దేవదత్త యజ్ఞదత్తయోహో దేవదత్త పటుతరహ అని చెప్పచ్చు. ఎనివే ఏమైనా కూడా అక్కడ దానికి ఇక్కడ తరప్ అనేటువంటిది వచ్చినప్పుడు ఆ తరప్ అనేటువంటిది లోపించి షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అలాగే సర్వేషాం మహత్తరహ, అలాగే వీళ్ళందరూ మహాత్ములే, మహనీయులే, గొప్పవాళ్లే, కానీ ఇతను ఎక్కువ గొప్పవాడు అని చెప్పడానికి సర్వేషాం మహత్తరహ అంటే సర్వమహాన్. సర్వమహాన్ అంటే మనం విన్నప్పుడు జనరల్ గా అందరూ గొప్పవాళ్ళు అనేటువంటిది అనిపిస్తుంది. కానీ సర్వమహాన్ అనేది ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. ఆ వ్యక్తి అందరూ మహనీయుల్లో గొప్పవాడు అని చెప్పేసి అందరికంటే కూడా గొప్పవాడు అని అక్కడ అర్థం అనమాట సర్వమహాన్ అనేటువంటి. కృత్యోగాచ షష్ఠి సమస్యతే ఇది వాచ్యం. అక్కడ మనము చాలా షష్ఠి విషయం అక్కడ కూడా కారక ప్రకరణలు కూడా షష్ఠి కాంప్లికేటెడ్ చాలా.
అక్కడ కూడా ఇట్లా లిబరల్ గానే ఒక సూత్రం ఉంటుంది. తర్వాత మళ్ళీ దానికి ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయి అనమాట. ప్రతిపద విధాన షష్ఠి అని, కృద్యోగ షష్ఠి అని. కృద్యోగ షష్ఠి అంటే కర్తకర్మణోహ కృతి, ఉభయ ప్రాప్తో కర్మణి, ఇటువంటి సూత్రాలు కొన్ని ఉన్నాయన్నమాట. అది కృద్యోగ షష్ఠి. కృద్యోగ షష్ఠి ఏమిటంటే సాధారణంగా మనకి కర్మకి ద్వితీయ రావాలి, కానీ అక్కడ కర్తకి గనక కృత్ప్రత్యయంతో కృత్ప్రత్యయం వస్తే ఇక్కడ కర్మకి షష్ఠి వస్తుంది, ద్వితీయ రాదు. అది కర్తకర్మణోహ కృతి అనేటువంటి సూత్రం అనమాట. అక్కడ అటువంటి ప్రతిపద విధాన షష్ఠి న సమస్యతే అని చెప్పేసి అక్కడ తెలుసుకున్నాం. కొన్ని సూత్రాలు అక్కడ కూడా ఇట్లా సింపుల్ గానే ఉంటుంది. జ్ఞో అవిదర్థస్య కరణే అధిగర్థదయేషాం కర్మణి, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ అర్థాల్లో కర్మపదంతో కర్మయందు షష్ఠి, ఈ అర్థాల్లో కరణమునందు షష్ఠి అని చెప్పేసి రకరకాలుగా వస్తాయి. ఇవి ఎట్లాగూ షష్ఠి శేషేతోటి కూడా వస్తాయి కదా అన్న డౌట్ వస్తే అక్కడ ఆన్సర్ ఏం చెప్తారు అంటే, ఇక్కడ ప్రత్యేకించి సూత్రాలను ఎందుకు చెప్పారు అంటే, ఈ సూత్రాల ద్వారా గనుక మీరు షష్ఠి విభక్తిని అక్కడ జోడిస్తే, ఇక్కడ సమాసం గురించి మాట్లాడట్లేదు, ఈ సూత్రాలను బట్టి మీరు షష్ఠి విభక్తి దేనికైతే వస్తుందో అక్కడ మీరు సమాసం చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. అందుకని అక్కడ ప్రత్యుదాహరణలు కూడా సమాసాలు లేని ఉంటాయి అన్నమాట కారక ప్రకరణంలో. కాబట్టి అది ప్రతిపద విధాన షష్ఠి. ఒక్కొక్క పదానికి ఇట్లా స్పెసిఫిక్ గా ఈ విధమైనటువంటి పదముతో అని చెప్పేసి చెప్తారు అనమాట. ప్రతిపద విధాన షష్ఠి న సమస్యతే అని అక్కడ తెలుసుకున్నాం. కానీ అక్కడే కృద్యోగ షష్ఠి అంటే కృత్ప్రత్యయం ఉన్నందుకు కర్తకి గాని కర్మకి గాని షష్ఠి వచ్చేది ఉంటుంది. ఇప్పుడు కృష్ణస్య కృతి అంటారు. కృష్ణస్య కృతి అంటే కృష్ణుడు చేసినటువంటిది అది. కాబట్టి అది కృష్ణుడు దానికి కర్త. కాబట్టి కృతి అన్నటువంటి దానికి కృష్ణుడు కర్త అయినందుకు ప్రథమ రావాలి, లేదంటే తృతీయ రావాలి. కానీ అక్కడ షష్ఠి వస్తుంది అనమాట. అట్లాగే జగతః కర్త కృష్ణ అంటారు. అంటే కృష్ణ జగత్ కృతవాన్ అని. కృష్ణ లోకం కృతవాన్, లోకస్య కర్త కృష్ణ. లోకం అనేటువంటిది అక్కడ లోక అనేటువంటిది కర్మపదం. కర్త అనేటువంటి పదం వచ్చినందుకు కృష్ణుడికి అక్కడ కృత్ప్రత్యయం వచ్చినందుకు కృత్ అనేటువంటిది ఇక్కడ లోక అనేటువంటిది లోకం కర్త అని రాదనమాట, లోకస్య కర్త అని వస్తుంది. సో అటువంటి చోట్ల మీరు సమాసం చేయొచ్చు అని చెప్పేసి కృద్యోగాచ షష్ఠి సమస్యతే ఇది వాచ్యం. ఇధ్వస్య వ్రశ్చన ఇధ్వ వ్రశ్చన. ఇధ్వము అంటే ఏది దాన్ని ఏమంటారు, ఇంధనం అంటే వంట చెరకు. ఇధ్మ అంటే వంట చెరకు. వ్రశ్చన అంటే దాన్ని కొట్టేటువంటి గొడ్డలి, వంట చెరకుకు సంబంధించినటువంటి గొడ్డలి. వంట చెరకు ఇధ్మస్య, వంట చెరకు యొక్క గొడ్డలి అని చెప్పేసి అర్థం అనమాట. దానికి మీరు అక్కడ గొడ్డలి అనేటువంటిది కరణం లేదా కర్త, అది ఇధ్వమునకు సంబంధించినటువంటిది. కాబట్టి ఇధ్వమును కొడుతుంది అది. కాబట్టి దానికి ఇక్కడ అక్కడ దానికి షష్ఠి వస్తుంది. ఇధ్మస్య, ఇధ్మ అనేటువంటిది కర్మ అయినందుకు వ్రశ్చన అనేటువంటిది గొడ్డలి, పరశు అంటే అది వేరే పదం అనమాట. వ్రశ్చన అనేటువంటిది ధాతుకి ఒక యు అనేటువంటిది ఒక ప్రత్యయం వచ్చినందుకు వ్రశ్చన అనేటువంటి పదం వచ్చింది. కాబట్టి ఇది కృదంతం అనమాట. కృదంతమైనందుకు ఇధ్మస్య అనేటువంటిది షష్ఠి వచ్చింది. ఏమండి, ఇధ్మస్య వ్రశ్చన, ఖండించున్నది అనేటువంటిది. కొడ్డలి అనేటువంటిది కాదు, ఖండించున్నది. కాబట్టి అటువంటి ప్లేస్ లో వ్రశ్చన అనేటువంటిది కృదంతం. వ్రశ్చ అనేటువంటిది ఖండనార్థంలో ఉంటుంది ధాతువు. కాబట్టి దానికి ల్యు అని కానీ ల్యు అనేటువంటి ప్రత్యయం వస్తే వ్రశ్చన కర్త అవుతుంది అనమాట. కర్తార్థంలో ల్యు, నందిగ్రహి ప్రజలు ల్యు నిర్ణయశ. కాబట్టి అక్కడ ల్యు అనేటువంటి ప్రత్యయం వచ్చినప్పుడు అది కర్త అవుతుంది. ఇధ్వము యొక్క ఇధ్వమును ఖండించువాడు, ఖండించున్నది అని చెప్పేసి అర్థం. అక్కడ మీకు సమాసం అవుతుంది ఇధ్వ వ్రశ్చన. తర్వాత నా నిర్ధారణే. ఇందాక మనం చూసాం కదా, పాండవానాం ధనంజయ, కవీనాం ఉషనా కవి, ఇటువంటివి ఏవైతే చెప్పారో అక్కడ మీకు ఎక్కడ సమాసం ఉన్నా జనరల్ గా వదిలిపెట్టారు అనమాట మన సాహిత్యంలో. అట్లాంటిది అక్కడ ప్రత్యేకించి ఎందుకు సమాసం చేయలేదు అంటే ఇదే రూల్. నిర్ధారణ విషయంలో షష్ఠి సమాసం చేయకూడదు. నిర్ధారణే యా షష్ఠి సా న సమస్యతే. నృణాం ద్విజః శ్రేష్ఠః.
మనుషులలో ద్విజులు శ్రేష్ఠులు అని చెప్పేసి, మనుషుల యందు ద్విజుడు శ్రేష్ఠుడు అని చెప్పేసి. ఇక్కడ మనుషుల యందు అని కాదు, అక్కడ షష్ఠి కూడా వస్తుంది, సప్తమి కూడా వస్తుంది. అందుకని మీకు తెలుగులో విభక్తుల్లో లో అనేటువంటి దీని గురించే పెడతారు. కీకు యొక్క అనొచ్చు కదా, మళ్ళీ లో అన్నా కూడా అదే అర్థము, ఎందు అన్నా కూడా అనే అర్థం. అంటే ఆ లో అనేటువంటి దీని గురించి అనమాట, నిర్ధారణ కోసం. సెలెక్టింగ్ వన్ అవుట్ ఆఫ్ మెనీ అనేటువంటిది నిర్ధారణ. నిర్ధారణము అంటే అర్థం ఏంటంటే సెలెక్టింగ్ వన్ అవుట్ ఆఫ్ మెనీ. కాబట్టి మీరు మ్యూట్ లో ఉండండి. ప్రసాద్ గారా? కాబట్టి వన్ అవుట్ ఆఫ్ మెనీ అన్నప్పుడు మీకు షష్ఠియే వస్తుంది అనమాట. షష్ఠి వస్తుంది, సప్తమి కూడా వస్తుంది. అక్కడ షష్ఠి వచ్చింది కదా అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందని చెప్పేసి సెకండ్ ఫ్లోర్ కి అక్కడ పర్మిషన్ లేదనమాట. కాబట్టి నా నిర్ధారణే నృణాం ద్విజ శ్రేష్ఠ, అంతే. నృద్విజ అని చెప్పేసి అనకూడదు. నృణాం అనేటువంటిది షష్ఠి, దానిలో ద్విజుడు శ్రేష్ఠుడు, అంతే. అక్కడ సమాసం కాదన్నమాట. ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే ఇది వాచ్యం. అక్కడ కూడా ఈ విషయాన్ని మనం చదివాం కారక ప్రకరణంలో. ప్రతిపద విధాన షష్ఠి ఏదైతే ఉన్నదో జ్ఞో అవిదర్థస్య కరణే అధిగర్థదేశాన్ కర్మణి అని చెప్పేసి చాలా ఒక లిస్ట్ ఉంటాయి, ఒక 10-15 సూత్రాలు. అవన్నీ కూడా స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పారు, ఇక్కడ ఎట్లాగో షష్ఠి వస్తుంది కదా, ప్రత్యేకించి ఎందుకు షష్ఠి వస్తుందని చెప్పారు అని చెప్పేసి అంటే, అక్కడ అటువంటి చోట్ల సమాసం కాదు, సమాస నిషేధార్థం అక్కడ చెప్పారు. అక్కడ షష్ఠి విభక్తి విధానార్థం అక్కడ చెప్పలేదు, సమాస నిషేధార్థం చెప్పారు. దానికి కారణం ఇదే అనమాట. ప్రతిపద విధానమైనటువంటి షష్ఠి ఏదైతే విభక్తిలో మీకు చూపించారో అది ఏది కూడా సమాసం మీరు చేయకూడదు. సర్పిష జ్ఞానం, ఇది జ్ఞో అవిదర్థస్య కరణే అనే సూత్రంతో ఈ సర్పిష అంటే నెయ్యిలాగా అతను ఉపయోగిస్తున్నాడు, నెయ్యిలాగా అతను తెలుసుకుంటున్నాడు అని చెప్పేసి. అక్కడ జ్ఞానం, జ్ఞా అనేటువంటిదే ధాతు ఉండాలి, మిగిలినది అది కరణమై ఉండాలి. అట్లా చాలా రూల్స్ దాంట్లో ఉన్నాయి. అటువంటి సర్పిష జ్ఞానం ఇక్కడ కూడా సమాసము కాదు. తర్వాత ఇక్కడ ఒక లిస్ట్ చదివారు. పూరణ, గుణ, సుహితార్థ, సత్, అవ్యయ, తవ్య, సమానాధికరణైన. వీటికి కూడా షష్ఠి కాదు. ఇవి తప్పితే మిగిలినవన్నీ అవుతాయి అన్నట్లుగా అనమాట. ఇది మీరు ఇంతకుముందు సమాసాల విషయంలో చూస్తే ఎక్కడెక్కడ సమాసం అవుతుందో పర్టికులర్ గా వాటిని మాత్రమే చెప్పినట్టు కనిపిస్తుంది. ఇక్కడ షష్ఠి అని ఒకటి ఫ్రీగా చెప్పేసి ఎక్కడెక్కడ కాదో ఆ పర్టికులర్ ప్లేస్ మాత్రం చెప్తారనమాట. అది వేదం. పూరణాది అర్థై సదాదిభిశ్చ, పూరణము అనేటువంటి అర్థములోది. పూరణము అనేటువంటిది ఆర్డినల్ నెంబర్ అంటారు కదా, 9th 10th ఇటువంటిది, 2nd 1st ఇవన్నీ ఏవైతే అంటారో వీటిని పూరణ సంఖ్యలు అంటారు అనమాట. పూరణము అంటే నెంబర్ ఏమో 1 2 3 4 అని ఉంటాయి. ప్రథమ, ద్వితీయ, ఇప్పుడు మనం తిథుల్ని చెప్తాం కదా, తృతీయ, చతుర్థి, అది తిథి అనమాట. తిథి అనేటువంటి స్త్రీలింగం కాబట్టి దీన్ని కూడా స్త్రీలింగంగా చెప్తాము. తృతీయ, చతుర్థి, అష్టమి, పంచమి అనేది ఏదైతే చెప్తామో అది 5th. పంచమి అంటే 5th, పంచ అంటే 5 అనమాట. ఇప్పుడు ఈ పూరణ సంఖ్యలో అంటారు. ఏవైతే పంచమ 3 లింగాల్లో ఉంటాయి, అవి ఎప్పుడు ఒకదాన్ని ఇండికేట్ చేస్తాయి. పంచమి అన్నందుకు 5 అయిపోవన్నమాట. పంచమి అంటే 5th అనేది ఒకటే, అది స్త్రీలింగం అయితే. అదే పుల్లింగం అయితే పంచమహ అవుతుంది, నపుంసకలింగం అయితే పంచమం అవుతుంది. కాబట్టి అటువంటి పదాలతోటి షష్ఠి విభక్తి అంతము సమసించదు. అలాగే గుణవాచకాలతోటి కూడా షష్ఠి విభక్తి సమసించదు. పూరణము, గుణము అనేటువంటిది సుహితము, ఇవి 3 కూడా అర్థాలు అనమాట. ఈ అర్థాల్లో ఉన్నటువంటి సుహితము అంటే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది. ఈ పూరణము, గుణము, గుణం అంటే క్వాలిటీని ఇండికేట్ చేసేటువంటి పదముతోటి కూడా షష్ఠి విభక్తి అంతము సమసించదు. సుహితము అనేటువంటి దాంతో కూడా, సాటిస్ఫాక్షన్ అనేటువంటి దాంతో కూడా, అనే అర్థంతో ఉన్నటువంటి పదంతో కూడా షష్ఠి విభక్తి అంతము సమసించదు. తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా కొన్ని ప్రత్యయాలు అటువంటివి అనమాట. సదాదిభిశ్చ, సత్ అనేటువంటిది ఒక కృత్ప్రత్యయం. సత్ అంటే శత్రు, శానచ్ అనే 2 ప్రత్యయాలకు సత్ అని పేరు అన్నమాట. అవ్యయము అంటే కూడా అవ్యయ కృదంతాలు అనమాట. అవ్యయ కృదంతాలు కాబట్టి తర్వాత అవ్యయము, తర్వాత సమానాధికరణం రెండిటికి కూడా సమాన విభక్తి ఉంటే కూడా షష్ఠి సమసించరు అని చెప్పేసి ఇక్కడ పూరణాది అర్థై సదాదిభిశ్చ
సత్, అవ్యయము, తవ్య. తవ్య అనేటువంటిది ఒకటి కూడా. తవ్య ఆ, సమానాధికరణం. వీటితోటి ఉన్నటువంటి పదముతోటి కూడా షష్ఠి విభక్తి అంతము సమసించదు. పూరణం అనే అర్థంలో చెప్తున్నారు. సతాం షష్ఠ. సతాం అంటే సత్పురుషులలో 6వ వాడు. సత్షష్ఠ అని చెప్పేసి అనకూడదు అనమాట. సతాం షష్ఠ అనంతే, అది విడిగానే ఉంటుంది. తర్వాత గుణవాచకం. కాకస్య కార్ష్ణ్యం, కాకి యొక్క నలుపు అని చెప్పేసి అక్కడ కూడా సమాసం చేయకూడదు. కార్ష్ణ్యం అనేటువంటిది నలుపు అని అర్థం అనమాట. కృష్ణస్య భావ కార్ష్ణ్యం. ష్యై అనే ప్రత్యయం వస్తుంది, గుణవచన బ్రాహ్మణాదిత్య. కాబట్టి అక్కడ అక్కడ కూడా మీరు సమాసం చేయకూడదు. అలాగే అంటే బ్రాహ్మణస్య సమాసం అంటే ఇక్కడ సమాసం లాగా ఒక పదంలా చెప్పకుండా విగ్రహ వాక్యం లాగా ఉంచేస్తామా? అంతే. మీరు సమాసము ఆహా. అంటే పదాన్ని కలిపి ఒక పదం చేయడం. మీరు అదే ఒకే పదం అలా చేయకూడదు చేయకుండా అన్న రూల్స్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే సమాస ఓకే అంటే విధాయక సూత్రాలు అంటే ఏ పదాలు కలపడానికి మీకు అర్హత ఉంది అనేటువంటి చెప్పేదాం. ఓకే అంటే ఇక్కడ విగ్రహ వాక్యం యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంచేయాలి, ఇక్కడ సమాసం చేయాలి, చేయకూడదు. సమాసం చేయకూడదు. ఇప్పుడు మీరు రామస్య ఆలయ అనొచ్చు, రామాలయ అనొచ్చు. అవునవును. అక్కడ మీకు ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మాత్రం సతాం షష్ఠ అనే అనాలి, రెండింటినీ కలపకూడదు. పూరణ గుణ సుహితార్థ ఇలా ఈ వచ్చేటప్పుడు అర్థాల్లో మటుకు ఏవైతే అవి ఉన్నాయో ముందు నిర్ధారణే కానివ్వండి, దానికి ముందు చెప్పినటువంటి ఏది తర్వాత వస్తాయి, ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఇంకా చాలా తక్కువ అదే కన్ఫ్యూజన్. అదే అదే ఇవి వచ్చినప్పుడు మటుకు ఇవి అర్థాల్లో వచ్చినప్పుడు కూడా విగ్రహ వాక్యాలు అలాగే ఉంచేయాలి. మీరు సమాసం చేయకూడదు అని అర్థం. అదే ఓకే ఓకే సరే అండి, అర్థమైంది. విగ్రహవాక్యం అలాగే ఉంచాలన్న మాట మీరు ఎందుకు వాడకూడదు అంటే, విగ్రహవాక్యం సమాసానికి ఉంటుంది. సమాసం యొక్క అవునవును. అర్థాన్ని చెప్పేది విగ్రహం. మీ ఉద్దేశం కరెక్టే, కానీ పదాలు ప్రయోగించడం అట్లా ప్రయోగించాలన్నమాట. వాక్య రూపంలోనే ఉంటుంది తప్పితే సమాసం కాదు అని. విగ్రహవాక్యము అంటే ఏమిటి అంటే, సమాసం యొక్క అర్థాన్ని చెప్పేది విగ్రహవాక్యం. మామూలుగా అవును. పలికేవన్నీ విగ్రహవాక్యాలు కాదనమాట అండి. మమ నామ దేవదత్త అని అన్నాను అనుకోండి, అది విగ్రహవాక్యం కాదు, వాక్యం అంతే. కాబట్టి వాక్య రూపంలోనే ప్రయోగించాలి తప్పితే సమాసము చేయకూడదు. విగ్రహవాక్యము అంటే ఏమిటంటే, వృత్యర్థ అవబోధకం వాక్యం విగ్రహ. మీరు ఎప్పుడైతే సమాసం చేస్తారో అక్కడ సమస్త పదం ఏదైతే ఉందో దాని అర్థాన్ని చెప్పేటువంటి వాక్యం విగ్రహం అనమాట. కాబట్టి ముందు సమాసం అయితే తర్వాత విగ్రహవాక్యం వస్తుంది. ఎట్లాగూ సమాసం చేసే పరిస్థితి ఉంటే మనం దాన్ని ముందు లౌకిక విగ్రహవాక్యం అంటాం అనమాట. అన్ని వాక్యాలు విగ్రహవాక్యాలు కాదు. ఓకే అండి. విగ్రహవాక్యం కేవలం సమాసంకే కాదు, వృత్తి ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అన్ని చోట్ల ఉంటుంది. వృత్తికి తదితానికి. ఇప్పుడు దశరథస్య అపత్యం పుమాన్ అనేది విగ్రహవాక్యమే. దాశరథి అన్నటువంటి దానికి అది సమాసం కాదు, తదితం అనమాట. కాబట్టి 5 రకాల వృత్తులు ఉంటాయి. ఆ వృత్తుల్లో ప్రతి వృత్తికి విగ్రహవాక్యం ఉంటుంది. వృత్తి అంటే అదొక సంగ్రహంగా సంక్షిప్తంగా ఒక పదంలో చెప్పేటువంటిది అనమాట. వినంగానే ఆ అర్థం స్ఫురించదు. ఆ నాలెడ్జ్, ఆ భాష నాలెడ్జ్ ఉంటే తప్పితే, ఆ వృత్తి జ్ఞానం ఉంటే తప్పితే అది వృత్తి. ఓకే. కాబట్టి కాకస్య కార్ష్ణ్యం, కాకి యొక్క నలుపు అని చెప్పేసి. బ్రాహ్మణస్య శుక్లాహ అంటే బ్రాహ్మణుడికి శుక్లాహ. దీనికి ఉదాహరణ ఎట్లా చెప్తారంటే, బ్రాహ్మణునికి సంబంధించిన తెల్లనివి అని చెప్పేసి. ఇక్కడ కార్ష్ణ్యం అంటేనేమో డైరెక్ట్ గా గుణము, శుక్లాహ అనేటువంటిది గుణము కలిగినటువంటివి అన్నమాట. కాబట్టి గుణమును కలిగినటువంటివి అన్నప్పుడు అక్కడ బ్రాహ్మణునికి సంబంధించిన తెల్లటి దంతాలు, బ్రాహ్మణుని యొక్క తెల్లటి దంతాలు అన్నట్లుగా అక్కడ వస్తాయి. అక్కడ సమాసం చేయకూడదు. యదా ప్రకరణాదిన దంతాహ ఇది విశేష్యం జ్ఞానం తదా ఏవం ఉదాహరణం. అంటే ఆ కాంటెక్స్ట్, ప్రకరణం అంటే కాంటెక్స్ట్ అనమాట. కాంటెక్స్ట్ తోటి అక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆయన బట్టలు కూడా కట్టుకున్నాడు కానీ ఆ బట్టల కంటే కూడా ఆయన పళ్ళు తెల్లగా ఉన్నాయి అని చెప్పడం అక్కడ కాంటెక్స్ట్. దాంతో బ్రాహ్మణస్య శుక్లాహ అని మాత్రం వదిలిపెట్టేస్తారు. అప్పుడు అక్కడ ఆ ముందు వెనక ఉన్నటువంటి పదాలని బట్టి, ఓహో ఆయన దంతాలు మాత్రం తెల్లగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అని. అంటే ప్రత్యేకించి ఉదాహరణ చేయడం ఎందుకంటే, గుణము గుణి కూడా, దంతములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి గుణమును కలిగినటువంటివి అనమాట. వాటి విషయంలో కూడా సమాసం కాదు అని చెప్పేసి, గుణవాచకం కాబట్టి అని. యదా ప్రకరణాదిన దంతాహ ఇది విశేష్యం జ్ఞాతం. దంతాహ అనేటువంటిది విశేష్యం, శుక్లాహ అనేటువంటిది దాని విశేషణం. కానీ గుణవచనేభ్యో మతుబహ లుప్తిష్ట అని ఒక రూల్ ఉంటుంది. ఇప్పుడు శుక్లాహ దంతా, ఇప్పుడు శుక్లాహ అంటే అర్థం ఏంటి చెప్పండి? తెలుపు. తెలుపు అనా తెల్లనిది అనా? తెల్లనిది అని. మరి తెలుపు అంటే ఏమనాలి?
శ్వేతం కాదు. శ్వేతవర్ణ శ్వేతవర్ణ శుక్ల అనేటువంటిది తెలుపే. కానీ ఆ తెలుపు అన్నటువంటి దానికి తెల్లనిది అని చెప్పడానికి ఏదైతే మనం ఎక్స్ట్రా చెప్తున్నామో అది ఒక్కోసారికి శుక్లయుత, శుక్లవాన్ అనేటువంటిది ఏదైతే అనాలో దాన్ని ఆ మతు ప్రత్యయం లోపిస్తుంది అనమాట ఒక రూల్ తోటి. అందుకని సంస్కృతంలో ఆ ఆ తెల్లనిది అనేటువంటి దానికిను తెలుపు అనేటువంటి గుణవచనానికి, తెల్లనిది అంటేనేమో తెలుపు అనే గుణము కలిగినది, తెలుపు అంటేనేమో కేవలం గుణము. ఈ రెండింటికి కూడా శుక్లాహ అనే పదం ప్రయోగిస్తారు అనమాట. ఆ రెండింటితోటి కూడా సమాసం కాదు అని ఇక్కడ నిరూపిస్తున్నారు అంతే. విశేష్యం ప్రకరణాదిన దంతాహ ఇది విశేష్యం జ్ఞాతం తదా ఏవం ఉదాహరణం. అనిత్యోయం గుణేన నిషేధ ఆయన చెప్పినప్పటికీ ఇక్కడ ఖచ్చితంగా ఇట్లా కాకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఇది కొన్ని చోట్ల దీనికి ఎక్సెప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఏవి సాధు ప్రయోగాల్లోనే. కాబట్టి అటువంటి చోట్ల దీన్ని అనిత్యము అని చెప్పేసి అంటారు అనమాట. ఈ రూల్ అనిత్యము, అంత అబ్సల్యూట్ రూల్ కింద దీన్ని తీసుకోవద్దు. ఎక్కడన్నా పెద్దల ప్రయోగాల్లో మీకు దీనికి భిన్నంగా కనిపిస్తే మీరు సొంతంగా చేయొద్దు, కానీ పెద్దల ప్రయోగాల్లో ఎప్పుడన్నా దీనికి భిన్నంగా కనిపిస్తే ఈ రూల్ అనిత్యం కాబట్టి వారు ఇలా చేశారు అని మనం తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అనిత్య అయం సమాస అయం గుణేన నిషేధ, మొత్తం రూల్ కాదు, గుణవాచకాలతోటి నిషేధం మాత్రం అనిత్యము అని చెప్పేసి. ఎందుకు అంటే పాణిని గారే ఒక చోట ఆ రూల్ కి భిన్నంగా ఒక సూత్రం రాశారనమాట వేరే సందర్భంలో. తద ఆశిష్యం కాదు, ఇది తద అశిష్యం. ఇక్కడ ఈ పుస్తకంలో ఏమన్నా దీర్ఘం ఉంటే తీసేయండి, ఇది మిస్టేక్. ఇది తద అశిష్యం సంజ్ఞా ప్రమాణత్వాత్ అని చెప్పి ఒక సూత్రం చేశారు. తద అశిష్యం అశిష్య ప్రకరణం ఒకటి వస్తుంది కాబట్టి అది తదశిష్యం అనేటువంటిది సంజ్ఞా ప్రమాణత్వాత్ అన్నారు. అక్కడ ప్రమాణం అనేటువంటిది వస్తుతః గుణమే. సంజ్ఞాయా ప్రమాణత్వాత్ అని చెప్పేసి చెప్పుండాలి అక్కడ, లేదా సంజ్ఞానాం ప్రమాణత్వాత్ అని చెప్పేసి అని ఉండాలి ఈ రూల్ కనుక అక్కడ ఫాలో అయితే. కానీ అక్కడ సంజ్ఞా ప్రమాణత్వాత్ అని అనేశారు కాబట్టి ఆయనే వేరే చోట ఏం చెప్తున్నారు అంటే ఈ రూల్ ని మీరు మరీ అంత సీరియస్ గా తీసుకోకండి, ఇది అనిత్యము అని చెప్తున్నట్లుగా, ఇది అనిత్యము అని చెప్తున్నారు అనమాట. సంజ్ఞానాం ప్రమాణత్వాత్ అని చెప్పకుండా అక్కడ ప్రమాణం అనేటువంటిది గుణవాచకమే అనమాట. అయినప్పటికీ అక్కడ ప్రమాణత్వం అనేటువంటిది గుణవాచకం అయినప్పటికీ దాంతో సమాసం చేశారు కాబట్టి ఈ గుణవాచకాలతోటి మాత్రం షష్ఠీ తత్పురుష సమాసము ఎక్కడన్నా సాధు ప్రయోగం ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇత్యాది నిర్దేశాత్, అలా కొన్ని సూత్రాల్లో అలా కనిపిస్తూ ఉంటుంది. పాణిని గారి శైలిలోనే ఈ రూల్ కంటే భిన్నంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి ఈ రూల్ ని అనిత్యంగా తీసుకోవచ్చు. అంటే అనిత్యం అంటే రూల్ లేదు అని కాదు, ఎక్స్క్లూజివ్ గా అబ్సల్యూట్ రూల్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. తేన అర్థ గౌరవం బుద్ధిమాంద్యం ఇత్యాది సిద్ధం. అది మీకు వింటారు కదా, అది భారవేహే, అదే అది భారవేహే అర్థ గౌరవం అంటారు. గౌరవం అనేటువంటిది అక్కడ గుణవాచకం, గురుత్వం అనమాట. కాబట్టి అర్థ గౌరవం, అర్థస్య గౌరవం, అది అర్థస్య గౌరవం అనేటువంటిది అక్కడ చెప్పడం ఉద్దేశం. గుణవాచకంతో మీరు షష్ఠీ సమాసం చేయకూడదు అంటే అర్థస్య గౌరవం అనే అనాలి, అర్థ గౌరవం అనకూడదు. కానీ కొన్ని సాధు ప్రయోగాలు అలా కనిపిస్తుంటాయి, ఎందుకంటే గుణవాచకాలతోటి మాత్రం ఆ రూల్ అబ్సల్యూట్ కాదు, అనిత్యము అని చెప్పేసి. అలాగే బుద్ధి మాంద్యం అనేటువంటి శబ్దం కూడా కనిపిస్తూ ఉంటుంది. మాంద్యం అనేటువంటిది ఒక క్వాలిటీనే, గుణమే. కానీ బుద్ధేహే మాంద్యం అనాల్సింది బుద్ధి మాంద్యం అని కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అవన్నీ సాధు ప్రయోగాలే, ఎందుకంటే రూల్ అనిత్యం కాబట్టి. బుద్ధిమాంద్యం ఇత్యాది సిద్ధ్యం, అటువంటి సాధు ప్రయోగాలు ఏమైనా ఉంటే అవి కరెక్టే. సుహితార్థ తృప్త్యర్థ, ఇక్కడ సూత్రంలో ఏదైతే సుహితార్థ పూర్ణ గుణ సుహితార్థ అని ఉన్నాయో, సుహితము అంటే తృప్తి అని అర్థం అనమాట. సుహితార్థ తృప్త్యర్థ, ఫలానాం సుహిత, ఫలముల యొక్క తృప్తి అని చెప్పడం. అక్కడ ఫలతృప్తి అనకూడదు అనమాట, ఫలముల యొక్క తృప్తి అనే అనాలి. తృతీయ సమాసస్తు స్యాదేవ, మళ్ళీ ఇక్కడ ఫలముల చేత తృప్తి అన్నటువంటిది ఉండొచ్చు. ఎందుకని? కర్తృకరణే కృత బహుళం అని చెప్పేసి మనం చూసాం. కర్తృవాచకం గాని కరణవాచకం గాని కృత్ప్రత్యాంతంతో బహుళంగా సమసిస్తుంది అని చెప్పేసి అన్నాం. కాబట్టి అక్కడ తృతీయ దాంతో ఫలసుహిత అంటే, ఫలసుహిత అన్న విగ్రహానికి అర్థం ఎట్లా వస్తుంది అంటే ఫలముల చేత తృప్తి అనేటువంటిదే, ఫలముల చేత తృప్తి అని, అంతేగాని ఫలముల యొక్క తృప్తి అని కాదు. రెండింటికి తేడా ఉంటుంది అనమాట.
రెండింటికి తేడా ఉంటుంది. ఫలములకు సంబంధించిన తృప్తి వేరు, ఫలముల చేత తృప్తి వేరు. ఆ, ఇప్పుడు మళ్ళీ అది దాంట్లో కంటే కారకంలోకి వెళ్ళాలి. అందుకని వివక్షాధీన ఉంటుందన్నమాట. షష్ఠి శేషే, మీరు షష్ఠి శేషే అనే సూత్రానికి చూస్తే ఆ, ఆ, ఏది కర్మాదీనామపి సంబంధమాత్ర వివక్షాయాం షష్ఠి ఏవా అని చెప్తారు అక్కడ. కర్మ మొదలైనటువంటి కారకముల విషయంలో కూడా ఇప్పటిదాకా మీరు ఏదైతే ద్వితీయ కరణానికి తృతీయ నేర్చుకున్నారో వీటి విషయంలో కూడా కర్మని కర్మగా చెప్పాలని కాకుండా మీరు సంబంధంగా చెప్పాలనుకుంటే షష్ఠినే వస్తుంది అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట. కాబట్టి అది చెప్పాలనుకునే నేచర్ అనమాట. అది ఇంతకుముందు కూడా అట్లా ఉంటుంది. కాబట్టి అట్లా తృతీయతోటి ఫలముల చేత తృప్తి అంటేనేమో సమాసం అవుతుంది. కర్తృకరణయో తృతీయ అని చెప్పేసి దీంతో కర్తృకరణే కృతాబహుళం. ఇక్కడేమో ఫలములకు సంబంధించిన తృప్తి అంటే మాత్రం సమాసం కాదు. స్వరే విశేష, మరి ఏదైతే ఏముంది మొత్తానికి సమాసం కనిపిస్తుంది కదా అంటే తృతీయ తత్పురుష సమ అయితేనేమో స్వరం వేరే ఉంటుంది. అప్పట్లో ప్రతి లౌకిక భాషలో కూడా స్వరయుతంగా ప్రతి పదం ఉండేదన్నమాట. కాబట్టి తృతీయ తత్పురుష సమాసం అయితే స్వరం వేరే ఉంటుంది. షష్ఠి తత్పురుషంలో కాకపోవడం వల్ల షష్ఠి తత్పురుషం ఒకవేళ అయి ఉంటే స్వరం వేరే ఉండాలి. ఆ వేరే స్వరంతో పదము లోకంలో ప్రయోగంలో లేదు. కాబట్టి తృతీయ తత్పురుషంతో ఉన్నటువంటి స్వరంతో మాత్రమే పదం సాధువు. సత్ అంటే శత్రు శానచ్ అనేటువంటి రెండు ప్రత్యయాలు అనమాట. వాటికి తౌ సత్ అనే సూత్రంతో అన్నిటికీ ఆ పేరు. అప్పుడు శత్రు అనే పదం మనకు ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. సహ పఠన్నస్తి గచ్చన్నస్తి ఇటువంటి అన్ని కూడా ప్రయోగిస్తూ ఉంటారు. శానచ్ యజమాన మోదమాన వందమాన ఆత్మనేపది ధాతువులకి శానచ్ ప్రత్యయం వస్తుంది వర్తమాన కాలంలో. పరస్మైపది ధాతువులకి శత్రు ప్రత్యయం వస్తుంది అనమాట. ఇది నౌన్ అవుతుంది ఆ ప్రత్యయం జోడించినప్పుడు. ద్విజస్య కుర్వన్ కుర్వాణోవా, కృ అనే ప్రత్యయం ఉభయపది కాబట్టి దానికి శత్రు కూడా వస్తుంది, శానచ్ కూడా వస్తుంది. అంటే ఒక ద్విజుడికి బంటు, ద్విజుడి యొక్క పని చేసేటువంటి వాడు అనడానికి ద్విజస్య కుర్వన్ అనొచ్చు, ద్విజస్య కుర్వాణ అని అనొచ్చు. కానీ ద్విజ కుర్వన్ అని చెప్పేసి అనకూడదు అనమాట. అక్కడ సమాసం చేయకూడదు. ద్విజస్య కుర్వన్ వేరువేరుగానే ఉండాలి. కింకరహ ఇత్యర్థ. కింకరహ అంటే సేవకుడు అనర్థం. అవ్యయం, ఇక్కడ అవ్యయం అన్నందుకు అక్కడ ముందు వెనక ఇప్పుడు సత్ అంటే అది కృత్ప్రత్యయాలే అనమాట. తరువాత తవ్య అంటారు, అది కూడా కృత్ప్రత్యయమే. కాబట్టి మధ్యలో అవ్యయం అన్నారు. ముందు వెనక కృత్ప్రత్యయాలే చెప్పి మధ్యలో అవ్యయం అన్నారు కాబట్టి కృత్ప్రత్యయాలతో వచ్చిన అవ్యయాలని ఇక్కడ తీసుకోవాలి అని చెప్పి చెప్తారు. అవ్యయం బ్రాహ్మణస్య కృత్వ, అక్కడ త్వ అనేటువంటిది ఒక కృత్ప్రత్యయం అనమాట. దాంతో బ్రాహ్మణస్య కృత్వ అక్కడ సమాసం కాదు. పూర్వోత్తర సాహచర్యాత్ కృత్ అవ్యయమేవ గృహ్యతే. ఇప్పుడు తవ్య, తుమున్, ల్యప్, త్వా ప్లేస్ లో వచ్చేటువంటి ల్యప్ ఇవన్నీ కూడా అట్లాగే నముల్ అని ఒక ప్రత్యయం ఉంటుంది. ఇవన్నీ కూడా కృత్ప్రత్యయాలతోటి వచ్చేటువంటి అవ్యయాలు అన్నమాట. వీటితోటి మాత్రమే అవ్యయాలంటే చ, తు ఇవన్నీ వేరే వేరే ఏవైతే రకరకాలు ప్రాతః ఇవన్నీ చాలా చాలా రకరకాలు ఏవైతే ఉంటాయో వాటితోటి ఇక్కడ తీసుకోవట్లేదు. వాటితోటి షష్ఠి తత్పురుష సమాసం కావాలంటే కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం కృత్ప్రత్యాంతాలతోటి మాత్రమే షష్ఠి సమాసము నిషేధించబడినది. పూర్వ ఉత్తర సాహచర్య, పూర్వం ఏముంది, పూర్వం సత్ అని ఉంది, అది కృత్ప్రత్యయమే. ఉత్తరం ఏమున్నది, అక్కడ తవ్య అని ఉంది, అది కృత్ప్రత్యయమే. కాబట్టి మధ్యలో అవ్యయం అన్నారు కాబట్టి కృత్ప్రత్యయాలకు సంబంధించిన అవ్యాలని తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అవ్యయమేవ కృదవ్యయమేవ గృహ్యతే తేన తదుపరి. ఇప్పుడు తదుపరి తస్య ఉపరి తదుపరి అవుతుంది అనమాట. తస్య ఉపరి తదుపరి, దానికి పైన అని చెప్పేసి. తదుపరి అనేటువంటిది అది షష్ఠి తత్పురుష సమాసమే. కాబట్టి తదుపరి ఇత్యాది సిద్ధం. అక్కడ ఉపరి అనేటువంటిది కృత్ప్రత్యయంతో వచ్చిన అవ్యయం కాదు. కాబట్టి వేరే అవ్యయాలతో షష్ఠి తత్పురుష షష్ఠి అనేటువంటిది సమసిస్తుంది అని దాన్ని బట్టారు. తదుపరి ఇత్యాది సిద్ధం ఇది రక్షిత. రక్షిత అనే ఆచార్యుడు ఆ అభిప్రాయాన్ని చెప్పాడు. తవ్యే, ఇక్కడ తవ్య అనేటువంటి విషయంలో బ్రాహ్మణస్య కర్తవ్యం, బ్రాహ్మణస్య కర్తవ్యం. తవ్యతాతు భవత్యేవ. మరి బ్రాహ్మణ కర్తవ్యం లాంటివి కనిపిస్తున్నాయి కదా అంటే అక్కడ తవ్యత్ అనే ప్రత్యయం. ఇక్కడ కృత్య ప్రత్యయాలు తవ్యత్, తవ్య, అనియర్, తర్వాత న్యత్, యత్, తర్వాత క్యప్, కేలిమర్ అని 7 కృత్య ప్రత్యయాలు ఉన్నాయన్నమాట.
దాంట్లో తవ్యత్ అనేటువంటి దాంట్లో తకారం ఇత్సంజ్ఞ. ఆ తకారం పోతే అది కూడా తవ్యనే అవుతుంది. తవ్యత్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, తవ్య అనేటువంటిది ఒకటి ఉంది. తవ్య తోటి మాత్రం సమాసం చేయకూడదు, తవ్యత్ తోటి చేయాలి. ఎందుకంటే దాంతో వచ్చే స్వరం వేరు. రెండింటికి మిగిలే రూపం అదే, కానీ తవ్య తోటి మాత్రం నిషేధించారు, తవ్యత్ తోటి మాత్రం నిషేధించలేదు. కాబట్టి ఎక్కడన్నా మీరు మనకి స్వరాల గొడవ లేదు కాబట్టి ఎక్కడన్నా ఇటువంటి పదాలు ఉంటే బ్రాహ్మణ కర్తవ్యం అనేటువంటిది ఏదన్నా వచ్చింది అంటే అక్కడ తవ్యత్ తోటి సమాసం చేశారు, తవ్య తోటి చేయలేదు అని మనం చెప్పాలన్నమాట. అట్లా కాబట్టి బ్రాహ్మణస్య కర్తవ్యం. తవ్యత అంటే తవ్యత్ తోటి, తవ్యత్ అన్నదానికి తృతీయ ఏకవచనం. తవ్యతాతు భవత్యేవ. స్వకర్తవ్యం స్వకర్తవ్యం, స్వస్య కర్తవ్యం స్వకర్తవ్యం, అక్కడ సమాసం జరిగింది. మరి ఏమిటి, ఏదన్నా కూడా అదే కదా అంటే అక్కడ లేదు, వినడానికి అట్లానే ఉన్న స్వరం వేరు, స్వరే భేద. సమానాధికరణేన తక్షకస్య సర్పస్య, తక్షకుడే సర్పం నిజానికి. తక్షక సర్ప అనేటువంటిది అనొచ్చు, ప్రథమా విభక్తిలో అనొచ్చు. కానీ అదే గనక అతని గురించి షష్ఠిలో చెప్పాలంటే మాత్రం సమానాధికరణంలో షష్ఠి తత్పురుష సమాసం చేయకూడదు. కాబట్టి తక్షకస్య సర్పస్య అని చెప్పేసి అనాలి. ఎందుకంటే తక్షకే ఏవ సర్ప అక్కడ నిజానికి. విశేషణ సమాసస్తు ఇహ బహుళ గ్రహణాత్ న. మరి ఇంతకుముందు విశేషణం విశేష్యేణ బహుళం. యాక్చువల్గా విశేషణం విశేష్యేణ బహుళం, ఇక్కడ చాలా విషయాలు చెప్తారు, అవన్నీ కూడా సరే. ఇప్పుడు ఇది చూడండి, దీనికి తరువాత విశేషణం విశేష్యేణ బహుళం ఒక సూత్రం వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూత్రం వచ్చేసి పూరణ గుణ సుహితార్థ అనేటువంటిది 2:2:11. విశేషణం విశేష్యేణ బహుళం అని దీని తర్వాత ఒకటి వస్తుంది. విశేషణం విశేష్యేణ బహుళం ముందే వస్తుంది, ముందే. విశేషణం విశేషేణ బహుళం 2:1:57. దీనికి ముందు విశేషణం అనేటువంటిది విశేషణ పదం. ఇప్పుడు మనం అంటాం కదా ఉత్తమ బాలక, ఇటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో విశేషణం అనేటువంటిది విశేషమైన పదంతో బహుళముగా సమసిస్తుంది. బహుళంగా సమసిస్తుంది అని అన్నారు కదా. మళ్ళీ ఇక్కడ సర్పస్య తక్షకస్య అంటే తక్షకస్య సర్ప అనేటువంటిది ఇప్పుడు సర్పానికి విశేషణమే కదా. అంటే అక్కడ బహుళం అనేటువంటిది అన్నారు కదా. బహుళం అనే దాంతో కొన్ని చోట్ల అవుతుంది, కొన్ని చోట్ల కాదు అని అర్థము. కాబట్టి ప్రతి చోట కూడా విశేషణం విశేషణంతో కంపల్సరీ సమాసం కావాలని కాదు, కొన్ని చోట్ల కాకపోవచ్చు. అట్లా షష్ఠీ విభక్తిలో అది కాదు. షష్ఠీ విభక్తిలో మీరు అది ఉపయోగిస్తే మాత్రం మీరు ప్రథమ విభక్తిలో కావాలంటే పెట్టుకోండి తక్షక సర్ప అని, కానీ షష్ఠీలో మాత్రం తక్షకస్య సర్పస్య అనే పెట్టాలి. విశేషణ సమాసస్తు ఇహ బహుళ గ్రహణాత్ నా. గోర్ధేనోః ఇత్యాదిషు పోటా యువతి ఇత్యాదీనాం విభక్త్యంతరే చరితార్థానాం పరత్వాత్ బాధకః షష్ఠీ సమాసః ప్రాప్తః. అలాగే పోటా యువతి అని చెప్పేసి కర్మధారయ సమాసంలోనే ఒకటి వస్తుంది అనమాట. పోటా యువతి అని చెప్పేసి ధూర్తైర్ జాతి, జాతివాచకం ఏదైతే ఉంటుందో ఈ జాతివాచకం ముందు వస్తుంది. ముందు వచ్చి ఇటువంటి పదాలన్నిటితో ఈ పోట, యువతి, స్తోక, కతిపయ, గృష్టి, ఈ గృష్టి, ధేను, వశ, వేహత్, వష్కైణి ఇవన్నీ కూడా ఆవుల్లో రకాలన్నమాట. కొన్ని ఒకసారి కన్నది, ఒకటి సంతతి లేనిది, ఒకటి ఇంకా పాలిస్తున్నది, ఇటువంటివన్నీ కూడా రకరకాలు ఆవుల్లో భేదాలు. ఇటువంటివన్నీ కూడా ఆ జాతివాచకము వీటితోటి సమసిస్తుంది. సమానాధికరణమే. ఇక్కడ కూడా సమానాధికరణ్యేనా అని చెప్పేసి సమానాధికరణేనా అని చెప్పేసి ఉందన్నమాట. కాబట్టి మరి ఆరులు చెప్పారు కదా, మరి ఇక్కడ షష్ఠి కాదంటే ఎట్లా అంటే అది పోటా యువతి గోర్ధేను అనేటువంటిది దాంట్లోనే వస్తుంది అనమాట. గోధేను అనేటువంటిది వస్తుంది. గోధేను అంటే ఏమిటి అంటే ధేను అంటే వస్తుత ఆవు అని కాదు, ఆ పాలిచ్చే ఆవు అని. దాంట్లో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రూపం ఉంటుంది. కాబట్టి గోర్ధేనోహో ఇత్యాదిషు పోటా యువతి ఇత్యాదినాం విభక్త్యంతరే చరితార్థానం. ఇప్పుడు నువ్వు గనక సమానాధికరణంలో షష్ఠి సమాసం కాదు అంటే మరి ఆ సూత్రం వేస్ట్ అయిపోతుంది. అంత కష్టపడి ఆయన మొత్తం అన్ని రకరకాలు చెప్పి జాతివాచకంతో ఇవన్నీ సమసిస్తాయి సమానాధికరణంలో అని అక్కడ చెప్పారు అంటే మీకు వేరే విభక్తుల్లో అది సమసిస్తుంది. షష్ఠిలో మాత్రం గోర్ధేనోహ అని అనాలి. నువ్వు కావాలంటే ప్రథమాలో గోధేను అను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నా అనమాట. ఇత్యాదినా విభక్తి అంతరే చరితార్థానం. ఇక్కడ దీనికి నువ్వు తక్షకస్య సర్పస్య అంటే ప్రథమ విభక్తిలో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బహుళం అని ఉండడం వల్ల. కాబట్టి కేవలం షష్ఠిలోనే నిషేధం కాదు, మొత్తం ప్రథమలో కూడా
ఆ సమాసం ఉండకపోవచ్చు. కానీ ఇది మాత్రం ప్రథమాలో ఉంటుంది. గోధేను అనేటువంటిది, తక్షక సర్ప అనేటువంటిది ప్రథమాలో కూడా ఉండదు. ఎందుకంటే బహుళం అనేటువంటిది ఆ సూత్రంలో చెప్పడం వల్ల. కానీ గోధేను అనేటువంటిది ప్రథమాలో మాత్రం ఉంటుంది, షష్ఠిలో మాత్రం ఉండదు. అంటే ఆ గోధేను అన్నదానికి షష్ఠి పెట్టాల్సి వస్తే వ్యస్త ప్రయోగమే చేయాలి. గోహ ధేనోహో గోష్ఠం అనేదని చెప్పాలన్నమాట. కాబట్టి గోర్ధేనోహ ఇది విభక్త్యంతరే చరితార్థానాం పరత్వాత్ బాధక షష్ఠి సమాస. షష్ఠి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక షష్ఠిలో మాత్రమే ఇది సమానాధికరణం కాదు, వేరే విభక్తుల్లో అది ఉంటుంది. సహ అపి అనేన వార్యతే. షష్ఠి సమాసం ఏదైతే, ఎందుకంటే ఎట్లాగైతే సమానాధికరణంలో మీకు ప్రాతిపదికం వచ్చేసిందో గోధేను అనేటువంటిది, షష్ఠిలో కూడా గోధేనోహో అయిపోతుంది. కానీ ఇది దానికంటే పరములో ఉండడం వల్ల, తర్వాత ఉండడం వల్ల విప్రతిషేధే పరం కార్యం అనమాట. ఎప్పుడన్నా రెండు సూత్రాల్లో క్లాష్ వచ్చినప్పుడు తర్వాత సూత్రం వస్తుంది, తుల్యబల విరోధం. రెండు సూత్రాలు కూడా వేరు చోట్ల పనిచేయగలిగి ఉండాలి, అప్పుడు తర్వాత సూత్రము ఖండిస్తుంది అని చెప్పేసి. కాబట్టి షష్ఠిలో మాత్రం అక్కడ మీరు సమాసం చేయకూడదు. గోధేనోహ అనకూడదు, గోహధేనోహ అనాలి. గోర్ధేనోహ అంటే గోహధేనోహ అనమాట, అది రెండు పదాలు. గోర్ధేనోహ సహ అపి అనేది వార్యతే. తేనచ పూజాయాం. తేనచ పూజ తప్రత్యయము రకరకాల అర్థాల్లో వస్తుంటుంది. నిన్న మనము మాస ప్రమితలో ప్రమిత అనేటువంటిది ఆది కర్మణి తహ కర్తరిచ అనే సూత్రంతో మొట్టమొదటి పనిలో కర్తర్థంలో వస్తుంది అని చెప్పేసి చూసాము. అట్లాగే తేనచ పూజాయాం అనేటువంటిది తప్రత్యయము ఒక చోట మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనేటువంటి సూత్రంతో మతి బుద్ధి పూజార్థములలో తప్రత్యయము వర్తమాన కాలంలో వస్తుంది. తప్రత్యయం వర్తమాన కాలంలో వచ్చినప్పుడు తస్యచ వర్తమానే అని చెప్పేసి మనం కారక ప్రకరణలో చూసాం. తస్యచ వర్తమానే అనేటువంటి వర్తమాన కాలంలో విధించబడినటువంటి తప్రత్యయము నాకు షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పింది అనమాట. కాబట్టి అక్కడ ఆ షష్ఠీ విభక్తి ఏదైతే వచ్చిందో ఆ విభక్తిని బట్టి ఇక్కడ సమాసము కాదు. అక్కడ షష్ఠి విభక్తిని పెట్టుకోండి, వ్యస్త ప్రయోగమే చేయండి, సమాసం చేయకండి. కొన్ని అర్థాల్లోనే మతి బుద్ధి పూజ. మతి అంటే తెలియడము, బుద్ధి గుర్తించడము, తర్వాత పూజ అంటే గౌరవించడం. కాబట్టి రాజ్ఞాం మత, రాజుల చేత పూజించబడేటువంటి వాడు, రాజుల చేత గుర్తించబడేటువంటి వాడు అని చెప్పేసి అక్కడ మీకు సమాసము కాదు. మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ ఇది సూత్రేణ విహితః యః క్తః తదంతేన షష్ఠి న సమస్యతే. అక్కడ షష్ఠి విభక్తి వస్తుంది తస్యచ వర్తమానే అనే సూత్రంతో. కానీ ఆ విభక్తి వచ్చిన తర్వాత, ఫస్ట్ ఫ్లోర్ అయిన తర్వాత ఈ షష్ఠి సమాసం అనేటువంటిది మాత్రం కాదు. రాజ్ఞాం మతః, రాజ్ఞాం బద్ధః, రాజ్ఞాం పూజితః, ఇవన్నీ కూడా క్తా ప్రత్యాంతాలు అనమాట. వర్తమాన కాలంలో తా అనేటువంటిది జనరల్ గా పాస్ట్ టెన్స్ లో ఆబ్జెక్ట్ ఇండికేట్ చేస్తుంది, ఇవి అట్లా కాదు, వర్తమాన కాలంలో ఇండికేట్ చేస్తాయి. పూజితః వా ఇక్కడ సమాసం కాదు. రాజమతః, రాజబుద్ధ అనకూడదు. అయితే రాజపూజిత అనే పదం కనిపిస్తుంది కదా, అంటే ఇత్యాదవుతూ భూతే తాంతే. రాజపూజిత అంటే దానికి విగ్రహవాక్యం రాజ్ఞాం పూజిత అని కాదు, రాజ్ఞా పూజిత అని. రాజ్ఞాం పూజిత, రాజ్ఞా పూజితకి తేడా ఏమిటి అంటే, రాజ్ఞాం పూజిత అంటే ప్రస్తుతం వర్తమాన కాలంలో అతను రాజు చేత గౌరవించబడుతున్నాడు అని అర్థం. రాజ్ఞా పూజిత అంటే పూర్వకాలంలో అతను రాజు చేత గౌరవించబడ్డాడు అని చెప్పేసి. అక్కడ భూతకాలంలో అది కూడా క్తాంతం, భూతకాలంలో క్తాంతం కాబట్టి అక్కడ తృతీయ కర్తృకరణే కృతాబహుళం అనేటువంటి సూత్రంతో రాజపూజిత అనే పదం వస్తుంది. తృతీయ విభక్తి తత్పురుష అయితే వస్తుంది, కానీ షష్ఠి తత్పురుష రాదు, రెండింటికే అర్థం వేరు. క్తాంతేన సహ తృతీయ సమాస. అధికరణ వాచనాచ ఇది కూడా అటువంటిదే. తో అధికరణే ద్రవ్యగతి అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. తో అధికరణే చ ద్రవ్యగతి ప్రత్యవసానార్థేభ్య. ఈ అర్థాల్లో అధికరణార్థంలో క్త ప్రత్యయం ఉపయోగిస్తుంది. అధికరణం అంటే ఆధారం అనమాట. అక్కడ కూడా ఇది కూడా మనం కారక ప్రకరణంలో చూసినవే. కారక ప్రకరణంలో ఇవన్నీ ఉంటాయి అనమాట. అక్కడ అధికరణ వాచినశ్చ అధికరణ వాచినశ్చ అని ఉంటుంది అనమాట. అధికరణ వాచినశ్చ వాచినశ్చ అధికరణ వాచినాచ ఇప్పుడు మనం చూస్తున్నది. అధికరణ వాచినశ్చ కారక ప్రకరణంలో సూత్రం. అధికరణ వాచి అనేటువంటిది ఏదైతే ఉన్నదో క్తాంతము
దానికి షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పేసి ఆ సూత్రం చెప్తుంది. ఆ షష్ఠి విభక్తి వచ్చినప్పుడు సమాసం చేయకండి అని అధికరణ వాచి నాచ అనేటువంటిది ఈ సూత్రం చెప్తుంది. తేన షష్ఠి న సమస్యతే ఇదమేషాం ఆసితం. అధికరణము అనే అర్థంలో ఆసితం అంటే వాళ్ళు కూర్చున్నటువంటి స్థానము అని అర్థం అనమాట. ఇదమేషాం ఆసితం, ఇదమేషాం గతం, ఇది వారు వెళ్ళినటువంటి మార్గము, ఇదమేషాం భుక్తం, ఇది వాళ్ళు తిన్నటువంటి ఏదో వారి పెళ్ళము ఏదో మొత్తానికి అటువంటిది, మొత్తానికి ఆధారమే. ఆ ఆధారం అనే అర్థంలో తా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు షష్ఠి వస్తుంది, షష్ఠి విభక్తి వస్తుంది, కానీ షష్ఠి తత్పురుష సమాసం కాదు. ఇక కర్మణిచ, ఇక్కడ నుంచి ఓ 3-4 సూత్రాలు చాలా గందరగోళంగా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పినవే మీకు క్లియర్ గా అర్థమైనవి అంటే ఇది కొద్ది గందరగోళంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అర్థం కాలేదంటే వాటిలాగానే ఉంటాయని అర్థం అనమాట. కాబట్టి కర్మణిచ అనేటువంటిది ఏంటి అంటే ఉభయ ప్రాప్తో కర్మణి. కర్తృకర్మణోహ కృతి అనేటువంటి షష్ఠి ఏదైతే ఉందో కర్త గనక కృదంతముతో చెప్పబడితే దానికి కర్మ లేదా భావము షష్ఠిలో వస్తుంది. అలాగే కర్త కర్మ గనక ఎట్లాగైతే కృష్ణస్య కృతి జగత కర్త, జగత కర్త అన్నప్పుడు కర్త అనేటువంటిది కర్త జగత స్రష్ట అన్నాం. జగత స్రష్ట అన్నప్పుడు స్రష్ట అనేటువంటిది తృచ్ ప్రత్యయం అనమాట. అది కృదంతంతో కర్త చెప్పబడ్డాడు కాబట్టి జగత్ అన్నటువంటి కర్మపదానికి షష్ఠి వచ్చింది. అట్లాగే కృష్ణస్య కృతి అన్నప్పుడు కృతి అనేటువంటిది భావం, భావార్థంలో కృత్ప్రత్యయం చెప్పినందుకు కృష్ణ అనేటువంటిది దానికి షష్ఠి వచ్చింది. అంటే కర్తకి గాని పక్కన గనక కృత్ప్రత్యాంతం ఉంటే దానికి సంబంధించిన కర్తకు గాని కర్మకు గాని షష్ఠి వస్తుంది అనేటువంటిది మనకి కృద్యోగ షష్ఠి అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కృత్ప్రత్యయం ఏదైతే ఉందో అది భావంలో ఉంటుంది, అంటే సాక్షాత్తు ధాతువు యొక్క అర్థాన్ని చెప్తుంది. అప్పుడు కర్తకి షష్ఠి ప్రాప్తిస్తుంది, కర్మకి షష్ఠి ప్రాప్తిస్తుంది. అప్పుడు ఉభయ ప్రాప్తౌ కర్మణి అని చెప్పేసి అక్కడ చెప్పారు. ఎక్కడైతే కర్తకి కర్మకి రెండింటికి షష్ఠి ప్రాప్తిస్తుందో అక్కడ కేవలం కర్మకి మాత్రమే షష్ఠి ఉండాలి. దానికి అక్కడ చెప్పినటువంటి ఉదాహరణ ఏమిటి అంటే ఆశ్చర్యో గవాందోహో అగోపేన. ఆశ్చర్య గవాందోహ. ఇప్పుడు ఒక గోపబాలకుడు కానిటువంటి వాడు గోవులను పాలు పితుకుతున్నాడు. అక్కడ అది దోహ అనేటువంటిది అక్కడ కృత్ప్రత్యాంతం, దోహ అనేటువంటిది అది కృదంతము కాబట్టి అక్కడేమో గోపబాలుడు అగోపహ అనేటువంటి వాడేమో కర్త, గావహ అనేటువంటివేమో కర్మ. మరి ఇంతకు ముందు రూల్ని బట్టి కర్త కృత్ప్రత్యయం గనక పక్కన ఉంటే దానికి సంబంధించినటువంటి కర్తకు గాని కర్మకి గాని షష్ఠి కావాలి. ఇక్కడ కర్తకి కర్త ఉన్నాడు, కర్మ ఉన్నాడు. మరి ఇద్దరికి షష్ఠి రావాలంటే ఎప్పుడైతే రెండిటికి షష్ఠి ప్రాప్తించిందో అప్పుడు కేవలం కర్మకి మాత్రం షష్ఠి విధించండి, కర్తకి తృతీయ పెట్టండి అని ఆ రూల్ అనమాట. దాంతో ఉభయ ప్రాప్తో కర్మణిలో ఏమవుతుందంటే ఇదే ఉదాహరణ అక్కడ కూడా ఉంటుంది. ఆశ్చర్య గవాం దోహ. గావహ ఆవులు అనేటువంటిది ఏవైతే ఉన్నదో కర్మపదము దానికి షష్ఠి వస్తుంది. గోశబ్దానికి షష్ఠి బహువచనం గవాం అనమాట. గోశబ్దానికి షష్ఠి వస్తుంది. గవాం దోహ అగోపేన. అగోపహ అనే కర్తృపదం ఏదైతే ఉన్నదో దానికి తృతీయ వస్తుంది. కాబట్టి అట్లా కూడా ఎప్పుడైతే మీకు గవాం దోహ అని వచ్చింది అక్కడ గోశబ్దానికి షష్ఠి వచ్చింది. దోహ అనేటువంటిది భావార్థంలో కృత్ప్రత్యయం వచ్చింది. గవాం దోహ అన్నటువంటిది దేవానాం ఆలయ దేవాలయ లాగా గవాం దోహ గోదోహ అనకూడదు. ఈ పర్టికులర్ ప్లేస్ లో విడిగా అనొచ్చు. ఇక వేరే కర్తృపదం లేకపోతే మీరు అనొచ్చు, కానీ కర్తృపదం ఉంటే మాత్రం గోదోహ అనే పదం తప్పు కాదు. గోదోహ అగోపేన అనడం తప్పు. గోదోహ అగోపేన అంటే తప్పు అనమాట. గవాం దోహ అగోపేన అని మాత్రమే అనాలి. మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు, డౌట్స్ కాదని కానీ అది సబ్జెక్టు అట్లా చెప్పుకోండి. తర్వాత త్రిచ్ అకాభ్యాం కర్తరి. దీనికే మనకు అపవాదం ముందు చూసాము యాజకాదిత్యాల్లో. త్రిచ్ ప్రత్యాంతమైనటువంటి కృత్ప్రత్యయం ఉన్నప్పుడు, అకా ప్రత్యాంతం ఉన్నప్పుడు ఆ కర్మపదానికి కానీ భావపదానికి కానీ ఏదైతే షష్ఠి వస్తుందో అది సమాసం చేయకూడదు. కర్తర్థంలో త్రుచ్ ప్రత్యయం కానీ అకా ప్రత్యయం కానీ వచ్చినప్పుడు అని చెప్పేసి కర్తర్థ త్రుచ్ అకాభ్యాం వీటితోటి షష్ఠ్యా న సమాస, షష్ఠ్యాహ న సమాస. ముందు పదం గనక అపాం స్రష్ట. స్రష్ట అనేటువంటిది సృజ ధాతువుకి త్రుచ్ ప్రత్యయం అనమాట. కర్త భోక్త లాగా స్రష్ట అవుతుంది. సృజ ధాతువుకి కొన్ని మార్పులు వచ్చి స్రష్ట అవుతుంది.
అపాం అపాం స్రష్ట జలములను సృష్టించినటువంటి వాడు. ఇక్కడ అప్స్రష్ట అనేటువంటి సమాసం కాదన్నమాట. ఎందుకంటే ఇక్కడ తృచ్ ప్రత్యయము కర్తృర్థంలో వచ్చింది, కర్మకి షష్ఠి వచ్చింది, కర్తకర్మణోహ కృతి అని. కానీ అక్కడ సమాసం చేయకూడదు. వజ్రస్య వజ్రస్య అని కొన్ని చోట్ల ఉంటుంది, వ్రజస్య అని కొన్ని చోట్ల ఉంది. వ్రజస్యాన వజ్రస్యన మీ పుస్తకంలో ఏదుంటో చూసింది. వజ్రస్య భర్త అంటే ఇంద్రుడు, బహుశా ఇది వ్రజస్యనే. మీ పుస్తకంలో ఏముంది? మీ పుస్తకం ఏముందా? మీ దగ్గర వేరేదేముంది చూడండి. వ్రజస్య భర్త లేదా వజ్రస్య భర్త అంటే ఇంద్రుడు అనుకోవాలి ఏదన్నా, లేకపోతే వజ్రస్య భర్త ఎందుకు అవుతాడు? సరే, ఏమైనా మొత్తానికి ఇక్కడ సమాసం కాదనమాట. భర్త అనేటువంటి వజ్రస్య భర్త అని ఉందండి మాకు బుక్ లో. ఏముందండి? వజ్రస్య భర్త. సరే, అయితే అదే ఉంది. అయితే వజ్రము యొక్క భర్త అని చెప్పేసి జనరల్ గా ఆయన కృష్ణుడు రాముడి మీదే ఎక్కువ ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. ఓకే, వజ్రస్య భర్త. ఇంద్రుడిని వజ్రి అంటారండి. ఉమ్, వజ్రాయుధం కలిగిన వాడు వజ్రి, అదే అందుకనే వజ్రస్య అన్నారు. ఉమ్, ఇది ఇక్కడ వజ్రస్య భర్త. ఒకవేళ అట్లా తీసుకుంటే అంటే వ్రజ అంటేనేమో కృష్ణుడు అవుతాడు, వజ్ర అంటే ఇంద్రుడు అవుతాడు. మొత్తానికి ఏమన్నా కూడా అక్కడ సమాసం కాదనమాట. ఎందుకంటే ఇక్కడ స్రష్ట భర్త అనేటువంటిది త్రిచ్ ప్రత్యాంతాలు. అలాగే ఓదనస్య పాచక, ఇది అక ప్రత్యాంతం. నోల్ అనే ప్రత్యయము, నోళ్ళకి ఉ అన్నటువంటి దానికి అక అని ఆదేశం అవుతుంది. ఓదనస్య పాచక, ఓదనస్య పాచక. బ్రాహ్మణ యాజక అనొచ్చు, దేవ పూజక అనొచ్చు, ఓదన పాచక అనదు. అది రూల్ అనమాట. ఎందుకు దేవ పూజక ఎందుకు అనాలి? అది యాజకాది గణంలో ఉంది కాబట్టి. యాజకాది గణంలో ఉన్నటువంటిది దీనికి ఎక్సెప్షన్. ఈ నిషేధానికి నిషేధం, ఈ నిషేధానికి ప్రతిప్రసవం అది. అందుకని అక్కడ మీరు షష్ఠి తత్పురుష చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు. ఓదనస్య పాచక. కర్తరికిం ఇక్షూణాం భక్షణం ఇక్షుభక్షిక. అయితే ఈ ఒళ్ళు గాని త్రిచ్ గాని కర్తర్థంలో ఉంటేనే మీరు సమాసం చేయకూడదు. ఇదే అక అనే ప్రత్యయము ఒక్కొక్కసారి భావంలో కూడా వస్తుంది, సాక్షాత్తు ధాతు యొక్క అర్థాన్ని చెప్పడానికి కూడా వస్తుంది అనమాట. అటువంటి చోట్ల మీరు సమాసం చేయొచ్చు. ఇక్షూణాం భక్షణం ఇక్షుభక్షిక. ఇక్కడ భక్షణం అనేటువంటిది అర్థం. భక్షిక అంటే తినేటువంటి వాడు లేదా తినేటువంటి ఆమె అని కాదనమాట. భక్షిక అంటే భక్షణం అనే అర్థం, అంతే, తినడం అనే అర్థం. ఇక్షుభక్షణం అనన్నా అనొచ్చు, లేదా ఇక్షుభక్షిక అనన్నా అనొచ్చు. ఇక్కడ అకా ప్రత్యయమే వచ్చింది, అయినా సమాసం అయింది. ఎందుకంటే ఆ అకా ప్రత్యయము కర్తర్థంలో రాలేదు, భావార్థంలో వచ్చింది. పత్యర్థ భర్తృశబ్దస్య తు యాజకత్వాది సమాస. ఇప్పుడు యాజకాది గణంలో భర్త అనేటువంటిది తృచ్ ప్రత్యాంతమే. తృచ్ ప్రత్యాంతం కర్తరిలో ఉన్నప్పుడు సమాసం కాకూడదు ఈ రూల్ని బట్టి. కానీ యాజకాది గణంలో ఏం చెప్పారు అంటే భర్త అనేటువంటిది మోసేవాడు అని ఒక అర్థం ఉంటుంది, భరించేవాడు, మోసేవాడు అనేటువంటి. రెండవది పతి అనేటువంటి అర్థం ఉంటుంది, అంటే ఈ జగత్తంతటికి ప్రభువు అనేటువంటి అర్థంలో భర్త అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు భానమును మోసేవాడు అనేటువంటి దాంట్లో భర్త అనేటువంటిది ఒకటి ఉంటుంది. పతి అనే అర్థంలో మాత్రం యాజకాది గణంలో ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు సమాసం చేసుకోవచ్చు. మోసేవాడు అంటే మాత్రం చేయకూడదు అని చెప్తున్నారు. పత్యర్థ భర్తృ శబ్దస్యతు యాజకత్వాది సమాస. అవి యాజకాది గణంలో ఉంది కాబట్టి పత్యర్థ భర్తృ. వేరే అర్థంలో భర్త ఉంటే కాదు, అందుకని అక్కడ భూభర్త అయింది. భూమి యొక్క స్వామి, ప్రభువు అనేటువంటిది, భూమి యొక్క పతి, భూపతి అనేటువంటిది అక్కడ అర్థం అనమాట. కాబట్టి ఆ పత్యర్థమైనటువంటి భర్త శబ్దం మాత్రమే సమాసం కావాలి, వేరే చోట కాకూడదు. కథం తర్హి ఘటానాం నిర్మాతు త్రిభువన విధాతు. త్రిభువన విధాతు అని ఏదో మరి శిశుపాల వధంలోనూ ఎక్కడో మొత్తానికి ఒక ఈ ప్రయోగం ఉందన్నమాట. త్రిభువన విధాతు అనేటువంటి సమాసం చేశారు. సరే, ఘటానాం నిర్మాతు అన్నారు. నిర్మాతు అంటే షష్ఠి ఏకవచనం, తృచ్ ప్రత్యయాలకి షష్ఠి ఏకవచనంలో తుహు అని వస్తుంది. కాబట్టి ఘటానాం నిర్మాతు అంటే సమాసం చేయలేదు. ఓకే, ఈ రూల్ని పాటించారు. త్రిభువన విధాతు అంటే అక్కడ సమాసం చేశారు, కానీ ఈ రూల్ ప్రకారం అక్కడ సమాసం చేయకూడదు. మరి అట్లా ఎట్లా చేశారు? త్రిభువన విధాతుశ్చ కలహ అనేటువంటిది ఎట్లా చేశారు? అది మరి పెద్దవాళ్ళే కదా చేసింది. అంటే శేష షష్ఠ్యా సమాస ఇది కయ్యట. కయ్యటుడు అని చెప్పేసి మనకి త్రిభుని వ్యాకరణంలో మహాభాష్యం ఏదైతే ఉన్నదో మహాభాష్యం మీద వ్యాఖ్యానం రాసిన కయ్యటుడు అనమాట. ప్రదీపము అనేటువంటి వ్యాఖ్యానం రాశారు. కాబట్టి ఆయన ఉద్దేశం ప్రకారం ఏమిటి అంటే
అక్కడ శేష షష్ఠితోటి, అక్కడ కర్తృకర్మణోహ కృతి కాదు, కర్తకో కర్మకో వచ్చినటువంటి, అక్కడ కర్తకి వచ్చినటువంటి తృచి ప్రత్యయం కాదు. అంటే ఇక్కడ కర్తరి సృష్టి కదా, అక్కడ శేష షష్ఠి సంబంధ షష్ఠితో అక్కడ సమాసం చేశారు అని ఆయన సమర్థించారు అని ఈయన చెప్తున్నారు. కర్తరిచ. ఇక తృచ్ అక అనేటువంటివి వేరే అర్థాల్లో ఉండనివ్వండి. కర్తరిలో గనక ఆ, ఆ, వేరే అర్థాల్లో ఉండి దానికి పక్కన గనక ఆ, ఏ కర్తృపదమైనా కూడా సమాసం కాకూడదు. తృచ్ అక అనేటువంటిది కనుక భావార్థంలో ఉంటే భావార్థంలో ఉంటే ఆ, ఆ, ఇది ఆ, కాదు అని చెప్పేసి, దానిలో తృచ్ అనేటువంటిది అవకాశం లేదనమాట. తృచ్ అనేటువంటిది ఎప్పుడు కర్తరిలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ తృచ్ గాని అకా గాని వేరే అర్థంలో ఉంటే అని చెప్పేసి అన్నారు కాబట్టి వేరే అర్థము భావార్థమే అనమాట. అప్పుడు కర్తరి షష్ఠ్య, వేరే పదం ఏదన్నా కూడా కర్తరిలో ఉండొచ్చు. కర్తృపదము కృదంతం కావాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందున్నటువంటి కర్తృపదాలు కృదంతాలే, అవి కూడా తృచ్చు అకానే. తృచ్చు అకానే ప్రత్యాంతములైనటువంటి కృదంతములు అక్కడ కర్తృపదాలు. ఇక్కడ దీంట్లో కర్తృపదం కృదంతం అవ్వాల్సిన అవసరం లేదు. కృదంతము వేరే కృదంతం వేరే ప్రత్యయం ఉండొచ్చు. దానితోటి సంబంధించినటువంటి పదానికి మాత్రం తృచ్ లేదా అకా ఉండాలి. కాబట్టి అక్కడ అకాకే సాధ్యం ఉంటుంది, తృచ్కి అవకాశం ఉండదు. ఎందుకంటే తృచ్ అనేటువంటిది ఆల్రెడీ కర్త ఉన్నాడు కాబట్టి అది తృచ్ రాదనమాట. కాబట్టి మీరు ఇవి యాక్చువల్గా ఇది ఒక్కటి, ఈ 3 సూత్రాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. కాబట్టి మీరు చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ప్రతి పాయింట్ చెప్పాను, దానికి సంబంధించి ఆ పాయింట్ చెప్పగలను, ప్రతి విషయం చెప్పాను. కానీ వివరణము చాలా అవసరం. ఆ వివరణము మీకు అవసరం ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా డౌట్ ఉంటే అది చెప్పగలుగుతాను. మనకున్నటువంటి టైం లిమిట్ వల్ల మనం అంత డీటెయిల్ గా చెప్పలేము. చెప్పినా కూడా మీకు దాంట్లో కారక ప్రకరణంలో కూడా అంత పూర్తి కమాండ్, నాకు కూడా ఇవన్నీ 2-3 సార్లు చెప్పడం వల్ల తెలిసినవే. నేను కూడా చదివితే అంత అర్థం కాదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను సార్, మీరు ఎలా చెప్పగలుగుతున్నారో. అది 2-3 చెప్తున్నారు వింటుంటేనే కదా, మీరు కూడా చెప్పడం మొదలు పెట్టండి. మీరు వింటుంటేనే నాకు అది ఎక్కువైపోయి వికారం వచ్చేస్తుంది. ఓవర్ఫ్లో అయిపోతుంటుంది. బాగుతుంది. కాబట్టి కర్తరి షష్ఠ్య అకేన న సమాసః అని చెప్పేసి ఇక్కడ అక అనే తీసుకున్నారు, తృచ్ తీసుకోలేదు. ఎందుకంటే కర్తృపదం పక్కన ఉన్నప్పుడు ఇంకొకటి మళ్ళీ కర్తృపదం అయ్యేటువంటి అవకాశం లేదు. అది తృచ్ అనేటువంటిది కేవలం కర్తరిలోనే ఉంటుంది అనమాట. కాబట్టి కర్తరి షష్ఠ్య ఏదన్నా కర్తృపదము షష్ఠ్యాంతం అయితే ఈ అక అనేటువంటిది భావంలో కానీ ఏదన్నా ఉంటే అక్కడ కూడా సమాసం కాకూడదు. కర్తరి షష్ఠ్య అకేన న సమాసః. భవతః శాయిక. శాయిక అంటే బెడ్. శాయిక అంటే కర్తర్థంలో కాదనమాట. అది పడుకున్నటువంటి వాడు అనే అర్థం కాదు, బెడ్ అనేటువంటి అర్థం అంతే. పడుకోవడం అనే అర్థం, బెడ్ అనేటువంటిది కూడా కాదు, స్లీపింగ్ అనేటువంటి అర్థం. భవతః శాయిక. నా ఇహ తృచ్ అనువర్తతే. ఇక్కడ తృచ్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ పక్కన పదము కర్తలో ఉండాలన్నారు, పక్కన ఇంకో పదం కర్తలో ఉండదన్నమాట. అట్లా కాబట్టి నా ఇహ తృచ్ అనువర్తతే. తద్యోగే కర్తుః అభీతత్వేన. తద్యోగే అక్కడ కర్తృపదం ఎట్లాగూ చెప్పబడింది కాబట్టి ఇంకా మీకు తృచ్ అనేటువంటిది రాదు. ఎందుకు? కర్త చెప్పకపోతేనే దానికి చెప్పబడినటువంటిది. అనభిహితే అని కర్మ మీరు కారక ప్రకరణలు చూశారు. అనభిహితే కర్తరి షష్ఠి వస్తుంది అనమాట. కర్త కర్మణోహ కృతి ఇది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కర్త చెప్పేశారు కాబట్టి ఇక్కడ మీకు అవకాశం లేదు, తృచ్ ప్రత్యయానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తృచ్ అకాన 2 ప్రత్యయాల గురించి చెప్తున్నారు. తృచ్ అనేది ఎప్పుడు కూడా కేవలం కర్తృత్వంలోనే ఉంటుంది. ఈ అక అనేటువంటిది రకరకాల అర్థాల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కర్తృపదం పక్కన ఉన్నప్పుడు అకా శబ్దంతో సమాసం కాదు అని. కర్తుః అభీతత్వేన కర్తృషష్ఠ్య అభావాత్. కర్తృషష్ఠి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ తృచ్ అనువర్తనం కాదు. ఆ తర్వాత నిత్యం క్రీడా జీవికయోహో. అయితే ఇక్కడ ఏవైతే మనం నిషేధించామో, కొన్ని చోట్ల వికల్పంగా ఏవైతే ఉంటాయో, కంపల్సరిగా తప్పనిసరిగా నిత్య సమాసం చేయవలసినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే క్రీడార్థం, ఏదైనా ఒక ఆట. ఆ రోజుల్లో కొన్ని ఆటల పేర్లు అట్లా పాపులర్ గా ఉండేవి. అది కానీ లేదు ఒక జీవిక. జీవిక అంటే లైవ్లీహుడ్ అనమాట. వాళ్ళు ఆ జీవితం కోసం చేసేటువంటి పని. వీటి విషయంలో మాత్రం మీరు తృచున్నా అకా ఉన్నా కూడా మీరు సమాసం చేయడమే కాదు, కంపల్సరీగా చేయాలి, తప్పకుండా చేయాలి. అక్కడ విడిగా మీరు చేయకూడదు. విడివిడి ప్రయోగాలు ఏదైతే వాక్యంగా ప్రయోగం ఉండదు అనమాట. ఖచ్చితంగా సమాసం చేయవలసిందే. దాన్ని నిత్యం అంటారు అనమాట. ఏతయోహో అర్థయోహో అంటే క్రీడార్థము
జీవికార్థం ఏతయోహ అర్థయోహో అకేన అక అన్న పదముతోటి నిత్యం షష్ఠీ సమస్యతే నిత్యంగా తప్పనిసరిగా మీరు షష్ఠీ సమాసం చేయాలి. ఉద్దాలక పుష్ప భంజిక అప్పట్లో ఏదో రాణులు వీళ్ళు ఏదో పూలు అవి వేసి వాటిని పగలగొట్టడం ఏవో సంథింగ్ ఏదో చెట్టు మీద ఉంటే పూలని బాణంతో కొట్టడం ఆ టైప్ ఏదో మొత్తానికి ఒక ఆట ఉండేది. ఆ ఆట పేరు ఉద్దాలక పుష్ప భంజిక. ఆ ఉద్దాలక పుష్పములను పగలగొట్టడము ఏదో భంజనము అంటే నిజానికి పగలగొట్టడమే, లేదు తెంపడము ఏదో తెంపడం అనేటువంటిది కూడా కావచ్చు. ఉద్దాలక పుష్ప భంజిక అనేటువంటిది ఒక ఆట పేరు. ఉద్దాలకం చ తత్ పుష్పం చ ఉద్దాలక పుష్పం ఉద్దాలక పుష్పాణం భంజిక అట్లా అనాలన్నమాట. ఆ ఆట పేరు అది అంతే. దానికి ఉద్దాలక పుష్పభంజిక ఖచ్చితంగా మీరు నిత్యంగా సమాసం చేసేసే వాడాలి. క్రీడా విశేషస్య సంజ్ఞ అదొక ప్రత్యేక క్రీడా విశేషం అంటే ఒక ప్రత్యేకమైన క్రీడ యొక్క పేరు. సంజ్ఞాయాం ఇది హావే నుల్. అక్కడ అక ప్రత్యయం ఎందుకు వచ్చింది అంటే ఆ సూత్రం చెప్తున్నారు. కృత్ ప్రకరణంలో అది వస్తుంది అనమాట. సంజ్ఞాయాం నూల్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. పేరు అనేటువంటి అర్థంలో నూల్ ప్రత్యయం వచ్చి ఇదైంది. తర్వాత జీవికాయ ఈ లైవ్లీహుడ్ కి సంబంధించి దంతలేఖక, దంతములు చెక్కేవాడు లేదా దంతముల మీద బొమ్మలు దించేవాడు, అతని పేరు దంతలేఖక అంటారు అనమాట. మీరు ఇక్కడ లేఖక అనేటువంటిది అక ప్రత్యయం. దంతానాం లేఖక అంటే ఇది త్రిజకాభ్యాం కర్తరి అన్నటువంటి సూత్రంతో అక్కడ సమాసం కాకూడదు. ఇక్కడ చూసాం కదా, ఓదనస్య పాచక అన్నారు. ఓదనస్య పాచక సమాసం చేయలేదు. అలాగే దంతానాం లేఖక అనేటువంటిది సమాసం కాకూడదు. కానీ అతను లైవ్లీహుడ్ అనమాట. అతను ఏదో టెంపరీగా దించుతున్నట్టుగా అట్లా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సమాసం చేయాలి. కాబట్టి దంతలేఖక. తత్ర క్రీడాయాం వికల్పే జీవికాయాం త్రిజకాభ్యాం కర్తరి ఇది నిషేధే ప్రాప్తే చ వచనం. ఇక్కడ ఇంతకు ముందు ఏదైతే ఉద్దాలక పుష్పాణం భంజిక అని అన్నారో దాన్ని నెగేట్ చేస్తూ ఇప్పటిదాకా ఒక సూత్రం కూడా లేదు. ఉద్దాలక పుష్పాణం భంజిక అని మనం ఏదైతే ఇంతకు ముందు చూసామో అక్కడ త్రిజకాభ్యాం కర్తరి, కర్తరిలో మీకు తృచ్ అక ఉంటేనే సమాసం నిషేధించబడింది అనమాట. కాబట్టి ఉద్దాలకానాం పుష్పభంజిక అంటే అక్కడ ఉద్దాలకం అనేటువంటిది కర్తృపదం కూడా. అందుకనే మీకు ఇక్కడ ఉద్దాలక ఇప్పుడు మీకు త్రిజకాభ్యాం కర్తరిలో మీకు కౌంటర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఇక్షుభక్షిక అని ఇచ్చారు. ఇక్షుభక్షిక అనే చోట సమాసం అవుతుంది. అట్లాగే పుష్పభంజిక కూడా సమాసం అవుతుంది. కాబట్టి ఆల్రెడీ దాన్ని నెగేట్ చేస్తూ ఏమీ సూత్రం లేదనమాట. అట్లాగే అయినప్పటికీ ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్షుభక్షిక అనేటువంటి దానికి మీరు వ్యస్త ప్రయోగం కూడా చేయొచ్చు. ఇక్షూణాం భక్షిక అనేటువంటి చెరకు గడలను తినడం అనేటువంటిది వ్యస్త ప్రయోగం. వ్యస్తము అంటే వ్యాసము సమాసము అనమాట. సమాసానికి ఆపోజిట్ వ్యాసము. వ్యాసుల వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఒకే వేదాన్ని డివైడ్ చేశారు. విడదీసి చెప్పేటువంటిది వ్యాసం అనమాట. కాబట్టి వ్యస్త ప్రయోగము అక్కడ చేయొచ్చు. ఏది? ఇక్షూణాం భక్షిక అనేటువంటి. కానీ ఇక్కడ అట్లా చేయడానికి లేదు. పుష్పాణం భంజిక అనకూడదు, పుష్పభంజిక అని అనాలి, నిత్యం అని చెప్పడం. కాబట్టి క్రీడాయాం ఏదైతే పుష్పభంజిక అనేటువంటిది ఉందో దాని విషయంలో వికల్పే, ఇంతకు ముందు చెప్పినటువంటి సూత్రంతో ఇది నెగేట్ చేశామని కాదు, ఇంతకు ముందు సూత్రంతో కూడా సమాసం వస్తుంది. కానీ అక్కడ వికల్పంగా సమాసం, షష్ఠీ సమాసం చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ వికల్పే ప్రాప్తే జీవికాయాం త్రిజకాభ్యాం కర్తరి ఇది నిషేధే ప్రాప్తే. ఇక దంతలేఖక అనేటువంటిది ఇంతకు ముందు సూత్రంతో అసలు సమాసమే చేయకూడదు. అందుకని ప్రత్యేకించి సూత్రం చెప్పారు అని చెప్తున్నారు. ఒక చోట ఆప్షనల్ గా ఉంది కాబట్టి ఈ విషయంలో మాత్రం కంపల్సరీగా చేయాలని, ఇంకో చోట అసలు సమాసమే చేయకూడదని ఉంది కాబట్టి ఈ విషయంలో మాత్రం సమాసం చేయాలి అని చెప్పడానికి చేశారు. నెక్స్ట్ పూర్వాపరాధరోత్తరం ఏకదేశిన ఏకాధికరణే. ఇక్కడ ఒక హోల్ ఉంది. ఏకదేశి అంటే ఒక హోల్ అనమాట. ఏకదేశ అంటే ఒక భాగం. ఏకదేశ అస్య అస్తి ఇది ఏకదేశి. ఏకదేశ అంటే అవయవం, ఏకదేశి అంటే అవయవి. అవయవును కలిగినటువంటిది అవయవి అన్నమాట. ఇప్పుడు ఆ మొత్తము హోల్ అది కూడా సింగిల్ యూనిట్ అయి ఉండి దాంట్లో ఉండేటువంటి ఒక పార్ట్ కనుక చెప్తే వాటిలో ఆ పార్ట్ని ఇండికేట్ చేసేటువంటి పదాలు పూర్వ, అపర, అధర, ఉత్తర అనేటువంటి పదాలు కనుక అయితే షష్ఠి సమాసము
చేయొచ్చు అని చెప్పేసి. కాబట్టి అవయవిన, అవయవి అంటే ఏకదేశీ అని చెప్పేసి, ఏకదేశ అంటే ఒక భాగము అని చెప్పేసి, ఒక భాగమును కలిగినటువంటిది అవయవి అన్నమాట. అవయవమును కలిగినటువంటిది ఇప్పుడు హస్తము అవయవమా అవయవీయా? అవయం అవయవం. శరీరము అవయవి అన్నమాట. అవయవి పెట్టుకోవాలి అట్లా. కాబట్టి అవయవినా సహా పూర్వాదయ, పూర్వ అపర అధర ఉత్తర, ఈ 4 పదాలే. పూర్వాదయ సమస్యంతే ఏకత్వ సంఖ్యా విశిష్టశ్చేద్ అవయవి. అది ఆ అవయవి ఏదైతే ఉన్నదో అది ఒకడే అయి ఉండాలి. అంటే ఒక పెద్ద గ్రూప్ లో ఇది ఒక భాగము, ఈ 10 మంది ఒక భాగము, 100 మందిలో 10 మంది ఒక భాగము అంటే సమాసం కాదు. మళ్ళా ఒక సింగిల్ యూనిట్, సింగిల్ యూనిట్ కి ఉండి మళ్ళీ ఆ ముందు పదం కూడా పూర్వాపరాధనోత్తరం ఉత్తరం అనేటువంటిది ప్రథమ విభక్తిలో ఉంది. కాబట్టి ఈ పదాలే ఉండాలి, మళ్ళీ వేరే పదాలు కూడా ఉండకూడదు. అయితే షష్ఠీ, అయితే షష్ఠీకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటి సమాసాలన్నింటిలో దేనికైతే ఏ పదానికైతే షష్ఠి ఉందో అది ముందుకొచ్చింది. దేవస్య ఆలయ, రామస్య బాణః, అక్కడ ప్రథమ. ఎందుకని? షష్ఠి అనేటువంటిది సూత్రంలో ప్రథమాలో చెప్పబడింది కాబట్టి అది ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వమైంది. ఇక్కడేమిటి? పూర్వాపరాధరోత్తరం ఏకదేశ, పూర్వాపరాధరోత్తరం అనేటువంటిది ప్రథమాలో ఉంది కాబట్టి ఇవి ముందు వస్తాయి, తర్వాత పదానికి షష్ఠి ఉంటుంది. అలా అనమాట. అవయవినా సహ పూర్వాదయ సమస్యంతే ఏకత్వ సంఖ్యా విశిష్ట చేత్ అవయవి. అవయవి అనేటువంటి వాడు ఒకడే కావాలి, గ్రూప్ కాకూడదు. షష్ఠీ సమాస అపవాద, షష్ఠీ సమాసానికి ఇది అపవాదము. పూర్వం కాయస్య పూర్వకాయ. ఇక్కడ చూడండి, పూర్వం కాయస్య అంటే కాయస్య పూర్వం అని చెప్పేసి. అంటే ఇక్కడ కాయస్య పూర్వం అంటే శరీరానికి తూర్పు భాగంలో లేదా ముందు భాగంలో ఎవరు ఉన్నారు, ముందు భాగంలో ఉన్నారని కాదనమాట, శరీరంలోనే ముందు భాగం. పూర్వం అనేటువంటిది శరీరంలో ఒక భాగం, ఏకదేశం అనమాట. శరీరం అనేటువంటిది ఏకదేశి. ఈ పూర్వం అనేటువంటి భాగం ఏదైతే ఉన్నదో అది మొత్తము. అంటే పూర్వకాయ అంటే ఏంటంటే నా శరీరంలో ముందు భాగము అని అర్థం అనమాట. ఏమండి? ఎడమ శరీరము కుడి శరీరము అంటారు కదా, ఆ రకంగా. కాబట్టి పూర్వం కాయస్య పూర్వకాయ, కాయస్య శరీరానికి తర్వాత ఎక్కడో బయట అని చెప్పేసి అనుకోకూడదు. అపరకాయ అలాగే వెనక శరీరము అట్లా. ఏకదేశినాకిం పూర్వం నాభేహే కాయస్య. అది మీరు ఏదైతే దేనికైతే షష్ఠి ఉన్నదో దానిలో ఒక పార్ట్ అయి ఉండాలి. ఈ పూర్వాపర, పూర్వ, అపర, అధర, ఉత్తర అనేటువంటి పదాలు. ఇక్కడ పూర్వం నాభేహే, నాభికి పూర్వము అని ఎప్పుడైతే అన్నారో అక్కడ నాభి అనేటువంటిది ఒక లిమిట్ కింద తీసుకుని దానికి తర్వాత ఉండేటువంటి వేరే చెప్పారు. అక్కడ పూర్వము అనేటువంటిది నాభిలో భాగమా, నాభికి తర్వాత, నాభి కంటే వేరే భాగమా? పూర్వం నాభేహే అంటే నాభి కంటే వేరే భాగం అనమాట. అట్లా ఉంటే సమాసం కాదు. ఏదైతే అవయవి ఉన్నదో అందులోని అవయము ఒక భాగముగా ఉండి అది పూర్వములో గాని అపరంలో గాని క్రింది గాని పైన గాని అధర ఉత్తర అనేటువంటిది ఉంటే అట్లా సమాసం అవుతుంది. నాభేహే పూర్వం, నాభేహే, నాభేహే పూర్వం అంటే అక్కడ సమాసం కాదు. ఏకాధికరణేకిం అంటే ఈ సమాసం కాదు. మీరు షష్ఠి అనేటువంటి సమాసం చేసుకోవచ్చు, ఈ సమాసం కాదు. షష్ఠి అనే సమాసం చేస్తే నాభి అనే పదం ముందు వస్తుంది. సో ఏకాధికరణేకిం పూర్వ ఛాత్రాణం, అక్కడ ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్లలో వీడు ముందువాడు అని చెప్పేసి. అక్కడ ఎందుకని? ఒకటే యూనిట్ ఉండాలి. అవయవి కూడా ఏదైతే ఉన్నదో అది సింగిల్ యూనిట్ ఉండాలన్నమాట. ఓ సింగిల్ గ్రూప్ కాదు, సింగిల్ యూనిట్ ఉండాలి. సింగిల్ యూనిట్ లో ఒక పార్ట్ తోటి మాత్రమే ఇది సమాసం అవుతుంది. పూర్వ ఛాత్రాణం, మొత్తము విద్యార్థులందరూ వీళ్లలో ఉన్నారు, వాళ్లలో ముందున్నటువంటి వాడు అని చెప్పడానికి ఇక్కడ సమాసం రాదు. పూర్వ ఛాత్రాణం అని వ్యస్త ప్రయోగం ఉంటుంది. సర్వోపి ఏకదేశ అన్హా సమస్యతే. ఇక్కడ ఏకదేశ అంటే నిజానికి ప్రత్యేకించి రూలు చెప్పకపోయినప్పటికీ ఇక్కడ పూర్వాపర అనేటువంటి పదాలే కాకుండా వేరే పదాలు ఉన్నప్పటికీ కూడా దినము అనేటువంటిది, అహన్ అనేటువంటిది, అహహ అనేటువంటిది ఏదైతే ఉందో పగలు అనేటువంటిది, పగలు అనే శబ్దముతోటి ఏకదేశము కేవలం పూర్వ అపర అనేటువంటి కాకుండా వేరే ఆ పగలులోని ఒక భాగము సూచించేటువంటి పదం ఏదైనా కూడా సమాసము జరుగుతుంది. ఎందుకని అంటే సంఖ్యా విసాయ ఇది జ్ఞాపకాత్. సంఖ్యా విసాయ అని ఒక వేరే చోట ఒక సూత్రం ఉందన్నమాట. అక్కడ దాంట్లో సప్తమిలో అహన్కి అహనాదేశ వస్తుంది అని చెప్పేసి వస్తుంది.
సంఖ్యా విసాయ పూర్వస్య ఆ, అహనస్య అహన్ అహన్ శబ్దానికి ఆ, 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 అహన్ అన్యతరస్యాం రెండు పదాలు వస్తాయి అన్నమాట సప్తమిలో. ఇక్కడ ఆ, సంఖ్య ఆ, సాయ అనేటువంటి శబ్దాన్ని ఆ, సమాసమైనప్పుడు వచ్చే మార్పుని గురించి చెప్పారనమాట సప్తమి విభక్తిలో. కాబట్టి ఆ, సప్తమి విభక్తిలో రెండు రూపాలు ఉంటాయి. ఆ పనితో ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇది మీరు చూడొచ్చు తర్వాత 6-3-1-10. అయితే ఇక్కడ ఈ సూత్రంతో సమాసం ఉండేవే కాకుండా సాయ మొదలైనటువంటి వేరే పదాన్ని కూడా ఉపయోగించారు అన్నమాట. అంటే ముందు అక్కడ సమాసం అయితే గానీ ఈ సూత్రం పనిచేయడానికి లేదు. సమాసం అయితే ప్రాతిపదికం అవుతుంది. ప్రాతిపదికం అయితే అప్పుడు సప్తమిలో అది అహన్నాదేశము రావాలా వద్దా అనేటువంటిది వైకల్పికంగా అనేటువంటిది డిసైడ్ అవుతుంది అనమాట. కాబట్టి అక్కడ సాయ అనేటువంటిది ఇక్కడ పదాల్లో లేనప్పటికీ దాన్ని అక్కడ ఆ రూల్లో చెప్పారు కాబట్టి పాణిని గారి ఉద్దేశంలో దినములకు సంబంధించినటువంటి ఏ భాగాన్నైనా కూడా మీరు సమాసము చేయొచ్చు అని చెప్పేసి సంఖ్యా విసాయ ఇది జ్ఞాపకాత్ అటువంటివన్నీ కూడా ఆయన ఇంప్లికేషన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని జ్ఞాపకం అంటారు అనమాట. మధ్యాహ్న అట్లా వచ్చింది అనమాట. మధ్యాహ్న అనేటువంటి అక్కడ అహన్ శబ్దానికి మధ్య, ఇక్కడ పైన పదాల్లో మధ్య అనేటువంటిది లేదు. కానీ మధ్యాహ్న అంటే ఆ, మధ్యం అహ్నహ అనేటువంటిది అక్కడ ఉద్దేశం. పగలులో మధ్య భాగము అని చెప్పేసి అక్కడ అవి రెండింటికి సమాసం అయింది. సమాసం ఎందుకైంది? అయితే ఇదే ఏకదేశతోటి ఇదే కదా సమాసం కావాలి, దీంట్లో మధ్యాహ్న శబ్దం లేదు కదా అంటే అహన్ అన్న శబ్దంతోటి దానిలో ఉన్న ఏ అవయవం ఉన్నా కూడా సమసించచ్చు అని చెప్పేసి చెప్పారు. ఓకే, నాకు ఇక్కడ పవర్ పోయింది మళ్ళీ. మీకు కనిపిస్తున్నానా నేను? కనిపిస్తున్నారండి. ఓకే, అయితే ఎట్లాగూ టైం అయిపోయింది. సో ఇది పూర్తి చేసేసి మనం క్లోజ్ చేద్దాం. ఎలాగ నాకు ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి దీనికి ఇబ్బంది ఉండదు. ఆ, నాకు రెండు వేరు స్క్రీన్స్ ఉంటాయి అనమాట. మీరు ఉండేది వేరే స్క్రీన్లో ఉంటుంది, ఇది ఈ స్క్రీన్లో ఇదే ఉంటుంది. సో మీరు నాకు ఇప్పుడు కనిపించరు, అయినా కూడా నేను చెప్తాను. మీరు డౌట్ ఉంటే అడగచ్చు, మీరు వినిపిస్తున్నా చెప్తుంది. కాబట్టి ఆ, మీకేమన్నా పిక్చర్ ఎట్లా కనిపిస్తుందో కూడా తెలియదు నాకు. ఎనీవే, ఓకే. క్లియర్ కనిపిస్తుందా? క్లియర్గా లేదా? క్లియర్ గానే ఉంది. స్క్రీన్ బానే ఉందండి, మీ పిక్చర్ మాత్రం సరిగ్గా లేదు. బట్ ఓకే, స్క్రీన్ బానే ఉంది. ఓకే, స్క్రీన్ ఉంటే సరిపోతుంది కదా. ఓకే, కాబట్టి మధ్యాహ్న సాయాహ్న అనేటువంటిది సాయము మధ్యము అనేటువంటి పదాలు ఇక్కడ ఈ పూర్వ అపర అధర ఉత్తరలో లేనప్పటికీ కూడా అన్హ అనేటువంటి శబ్దంతో అది సమసించవచ్చు అని చెప్పడం వల్ల ఆ, ఆ, ఈ సమాసము వచ్చిందనమాట. అన్హ సాయం సాయాహ్న, అన్హ మధ్యాహ్న ఇలాగూ. కేచిత్తు సర్వోప్యేకదేశ కాలేన సమస్యతే. ఇప్పుడు దాన్నే ఇండికేషన్ ఏం తీసుకుంటున్నారంటే అక్కడ అహన్ శబ్దానికి మీరు సాయ అనేటువంటి పదం ఉంటే సప్తమిలో వికల్పం వస్తుంది అని ఏదైతే అన్నారో అక్కడ ఆయన ఒకటి ఇంప్లై చేశారు. ఏమని? అహన్ అనేటువంటి శబ్దముతోటి సాయము మధ్యము అనేటువంటి ఏకదేశ వాచకాలు సమసిస్తాయి అనేటువంటిది ఆయన ఇండికేషన్ కదా. మీరు దాన్ని కేవలం అహన్ శబ్దానికి కన్ఫైన్ చేయకుండా టైం వాచకం ఏదన్నా కూడా దానికి మీరు దాన్ని తీసుకోవచ్చు అని కొంతమంది దాన్ని అట్లా వ్యాఖ్యానిస్తారనమాట. అంటే ఆ ఇంప్లైడ్ కదా, అది డైరెక్ట్ గా చెప్పిన రూల్ కాదు. ఆ రూలు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు అహన్ అన్నటువంటి దాంట్లో సాయ అనేటువంటిది, ఈ సాయం అనేటువంటిది సమసిస్తుంది అన్నటువంటి అర్థం దాంట్లో వచ్చింది. ఇప్పుడు సాయం అనేటువంటి పదాలతోటి సమసిస్తుంది అంటే బహుశా ఆయన కాలవాచకము ఏదైనా కూడా దాంట్లో ఉండే పార్ట్ తోటి సమసిస్తుంది అనే మీనింగ్ దాంతో తీసుకోవచ్చు కదా అని కొంతమంది భావిస్తారనమాట. కేచిత్తు సర్వోపి ఏకదేశ కాలేన సమస్యతే నతు అన్హా ఏవ, కేవలము పగలు పూట అనేటువంటిది మాత్రమే కాదు, ఏదైనా కూడా కాలవాచకంతో సమసిస్తుంది అని చెప్పడం వల్ల జ్ఞాపకస్య సామాన్యాపేక్షత్వాత్. ఆయన ఇంప్లికేషన్ అనేటువంటి తీసుకుంటే దాన్ని ఒక పర్టికులర్ కండిషన్కి ఎందుకు కన్ఫైన్ చేస్తున్నారు? జనరల్ గా అన్నిటికీ మీరు చెప్పండి. కాబట్టి అక్కడ ఆహ్న అనేటువంటిది ఎనీ కాలవాచకం కింద తీసుకుని మీరు చేయండి అంటే. ఒకవేళ అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే తేన మధ్యరాత్ర, కాబట్టి కాలవాచకం రాత్రి అనేటువంటిది కూడా కాలవాచకం కాబట్టి మధ్యరాత్ర. అపరరాత్ర ఉండొచ్చు, అపారతాహ ఉపరత కాదు
అక్కడ ఏదో వేరే ప్రయోగాన్ని చెప్తున్నారు. ఉపరతాహ పశ్చిమరాత్ర గోచరాహ ఇత్యాది సిద్ధం. అక్కడ పశ్చిమరాత్ర అనేటువంటి సమాసం చేశారనమాట. ఇక్కడ చూస్తే రూల్స్ లో కనపడట్లేదు పశ్చిమరాత్ర అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది. కాబట్టి అది ఆ రకంగా వచ్చింది అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇత్యాది సిద్ధ్యం ఇది ఆహు. తర్వాత అర్థం నపుంసకం ఒకటి ఉంది. ద్వితీయ చతుర్థ తుర్యాన్ని అన్యతరస్యం ప్రాప్తాపన్నే ఇంకా ఉన్నాయిలేండి. కాలాహ పరిమాణిన ఇంకో 4 సూత్రాలు షష్ఠిలో ఉన్నాయి. అవి మనము రేపు కాదు మండే చూద్దామండి. ఓకే అండి. సో ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే దీంట్లో వింటూ ఉండొచ్చు. నేను ఇది రికార్డు ప్లేస్ చేస్తాను మీకు. ఓకే అండి. నేను డల్గా ఉన్నాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు జీరో చెప్పిన దాంట్లో? ఇప్పుడు మధ్యరాత్రిలో అహన్ గాని సాయా శబ్దం గాని ఏం రాలేదు కదా, అది అలాగే వాడారు అన్న. రాత్రేహే మధ్యం రాత్రేహే అనే పదాలు ఉన్నాయి. రాత్రి అనే దానికి షష్ఠి ఉంది, మధ్యం అనే పదం ఉంది. మధ్యం అన్న పదాన్ని రాత్రితోటి సమాసం చేయడానికి రాత్రిలో మధ్యం అనేటువంటిది ఒక భాగం. వీటిని సమాసం చేయడానికి మీకు రూల్ లేదు. రూల్ ఏదైతే ఉందో పూర్వ, అపర, అధర, ఉత్తర ఈ పదాలని మాత్రమే చేయాలి అని చెప్తుంది. అయితే వేరే కండిషన్ ఏం తీసుకున్నారంటే వేరే చోట సంఖ్యా విసాయ అనేటువంటి సూత్రంలో సాయ అనే పదముతోటి అహన్ అనే శబ్దానికి ఆల్రెడీ సమాసం అయిపోయినట్లుగా కన్సిడర్ చేసి ఆ రూల్ రాశారు. దాంతో ఏమర్థం చేసుకోవచ్చు అంటే అక్కడ అట్లా చెప్పారు కాబట్టి ఈ రూల్లో చెప్పకపోయినప్పటికీ మధ్య అనే పదము అహన్ అనే శబ్దముతోటి సమసిస్తుంది అనేటువంటి దాంతో ఒక ఇంప్లికేషన్ తీసుకున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి ఏం ఇంప్లికేషన్ తీసుకున్నారు అంటే మధ్య అనే శబ్దము కేవలం అహన్ అనే శబ్దము, అహన్ అనేది ఒక కాలవాచకము. అహన్ తోటే కాదు రాత్రి అనేటువంటి దాంతో కూడా తీసుకోండి. పగలు అన్న దాంతో మీరు ఎట్లాగూ ఇంప్లైడే కదా మీనింగ్ తీసుకుంటున్నది. ఇంప్లికేషన్ కేవలం అహన్ అన్నటువంటి దానికే కాకుండా అంటే అన్ని కూడా అన్ని జ్ఞాపకం ద్వారా వచ్చేవే. ఇక్కడ సమాస సూత్రం ద్వారా వస్తున్నవి కాదు. వేరే సూత్రంలో వారి స్టైల్ అట్లా ఉంటుందన్నమాట. దాంతో శాస్త్రం చాలా సమగ్రం అవుతుంది. అందుకనే కామెంటరీస్ చాలా అవసరం అవుతాయి. కొన్ని రూల్స్ ఆయన వేరే చోట్ల డైరెక్ట్ గా ప్రయోగించి చెప్పడం వల్ల మనకు ఆ రూల్స్ తెలుస్తాయి అన్నమాట. సో అట్లా అక్కడ కేవలం అహన్ శబ్దాన్ని తీసుకోకండి, ఎనీ కాలవాచకం తీసుకోండి. దాంతో అప్పుడు రాత్రి శబ్దంతో కూడా సమాసం అవుతుంది. మధ్యరాత్ర అనేటువంటిది అవుతుంది అనమాట. మధ్యరాత్ర విగ్రహవాక్యం ఏంటి? రాత్రేహ మధ్యం. రాత్రేహ అనేటువంటిది షష్ఠి. అక్కడ షష్ఠి పదము తర్వాతకి వెళ్ళాలి. ముందు వాదము షష్ఠి ఉండడానికి మనకి చాలా ఫ్రీడమ్ ఉంది. మధ్యరాత్ర అంటే తర్వాతి పదం షష్ఠి. తర్వాతి పదం షష్ఠి ఉండాలి అంటే ఇదిను ఆ తర్వాత వచ్చే 2-3 మాత్రమే అవకాశాలు అనమాట. దాంతో ఈ రూల్స్ లో ఎక్కడా కూడా మధ్య రాత్ర అనే పదాలకి సమాసం అవుతుంది అనేటువంటిది లేదు. దాంతో ఇట్లా ఈ జ్ఞాపకం ద్వారా మీరు అలా అర్థం చేసుకోవచ్చు అని చెప్తారన్నమాట. అలాగే సార్, థ్యాంక్ యూ. ముగిద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి 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 భవతు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.